ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమ. సంక్షిప్త మహాభారతము 711వ అధ్యాయము, అనుశాసన పర్వంలోని 303వ అధ్యాయము. విష్ణు సహస్రనామము. వైశంపాయనుడు జనమేజయునితో చెప్తున్నాడు. రాజా, యుధిష్ఠిరుడు విధి రూపమైన సమస్త ధర్మాలను, పాపక్షయం చేసే అన్ని రకాల ధర్మ రహస్యాలను విని భీష్ముని మళ్లీ ప్రశ్నించాడు. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు: లోకంలో ఎవరిని సాక్షాత్కరింప చేసుకుంటే జీవుని అవిద్యారూపమైన హృదయ గ్రంథి భేదింపబడుతుందో, సంశయాలన్నీ తీరిపోతాయో, అన్ని కర్మలు నశిస్తాయో, ఆ ఒకే ఒక్క దేవుడు ఎవరు? ఆ ఒకే ఒక్క పరమాశ్రయమైన స్థానమేది? ఏ దేవుని యొక్క స్థుతి గుణకీర్తనాలను చేయడం వలన, ఏ దేవుని అన్ని రకాలుగా బాహ్య అభ్యంతరాలలో పూజించడం వలన మనిషి శుభాలు పొందుతాడు? అన్ని ధర్మాలలోనూ పూర్వోక్త లక్షణాలతో కూడిన ఏ ధర్మాన్ని మీరు పరమోత్తమమైనదని భావిస్తారు? ఎవనిని జపించడం వలన జన్మధర్మం గల జీవుడు జనన మరణ రూపమైన సంసార బంధం నుండి ముక్తుడవుతాడు అని అడిగాడు. భీష్ముడు యుధిష్ఠిరునితో ఇలా చెప్పాడు: చరాచరమైన జగత్తుకు స్వామి బ్రహ్మాది దేవులకు దేవుడు, దేశకాల వస్తువుల చేత అపరిచ్ఛిన్నుడు, క్షర అక్షరముల కంటే శ్రేష్ఠుడు ఆయన పురుషోత్తముని సహస్రనామాలతో నిరంతరం తత్పరుడై గుణకీర్తనం చేయడం ద్వారా మనిషి సర్వ దుఃఖాల నుండి తరిస్తాడు. అన్ని వేళలా భక్తియుక్తుడై అవ్యయుడైన ఆ పురుషోత్తమునే పూజించడం వలన, అతనినే ధ్యానించడం వలన, పైన చెప్పినట్లుగా సహస్రనామాలతో స్తుతించడం వలన, నమస్కారం చేయడం వలన మనిషి అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందుతాడు. జనన మరణాది షడ్భావ వికారరహితుడు, సర్వవ్యాపకుడు, సమస్త లోకేశ్వరుడు, లోకాధ్యక్షుడు అయిన ఆ దేవుని నిరంతరం స్తుతించడం వలన మనిషి దుఃఖాలన్నింటినీ తరించగలుగుతాడు. సృష్టికర్త అయిన బ్రహ్మకు, బ్రాహ్మణులకు, తపస్సుకు, వేదాలకు హితకరుడు, సర్వధర్మాలను ఎరిగినవాడు, ప్రాణుల కీర్తిని అనగా తన శక్తితో వారిలో ప్రవేశించి పెంచేవాడు, సమస్త లోకేశ్వరుడు, సమస్త ప్రాణులకు ఉత్పత్తి స్థానము, లోకానికి కారణరూపుడు అయిన పరమేశ్వరుని స్తుతించడం వలన మనిషి అన్ని దుఃఖాల నుండి విముక్తుడవుతాడు. మనిషి తన హృదయ కమలంలో కొలువై ఉన్న పద్మాక్షుడు వాసుదేవుని భక్తి తత్పరుడై గుణ సంకీర్తన రూపమైన స్థుతులతో సదా అర్చిస్తూ ఉండాలి. ఈ ధర్మాన్నే నేను అన్ని ధర్మాల కంటే గొప్పదని భావిస్తాను. పరమ తేజుడు, పరమ తపము, పరమ బ్రహ్మము, పరమ పరాయణము అయిన దేవుడే జీవులకు పరమగతి. భూపతి పవిత్ర తీర్థాల కంటే పరమ పవిత్రుడు, మంగళములకు కూడా మంగళుడు, దేవతలకు దేవుడు, ప్రాణులకు అవ్యయుడైన తండ్రి, కల్పాది యందు సమస్త ప్రాణులను సృష్టించేవాడు, యుగాంతమునందు మహాప్రళయంలో తిరిగి లయింపచేసేవాడు, లోక ప్రధానుడు, జగత్స్వామి అయిన విష్ణువు యొక్క పాపాలను, సంసార భయాన్ని తొలగించే 1000 నామాలను నేను చెప్తాను విను. గుణాల కారణంగా ప్రవృత్తమైనవి, వాటిలో ప్రసిద్ధమైనవి, మంత్రద్రష్టలైన మునులు అన్ని భగవత్ కథలలోనూ గానం చేసినవి, అచింత్య ప్రభావుడైన ఆ మహాత్ముని యొక్క ఆ నామాలన్నింటినీ పురుషార్థ సిద్ధి కోసం వర్ణిస్తాను. ఓం సచ్చిదానంద రూప. 1 విశ్వం, జగత్తుకంతటికీ కారణరూపుడు. 2 విష్ణువు, సర్వవ్యాపి. 3 వషట్కార, యజ్ఞంలో హవిస్సునిస్తూ వషట్ అని అంటారు. వషట్కారమనే యజ్ఞస్వరూపుడు. 4 భూత భవ్య భవత్ ప్రభు, భూత భవిష్యత్ వర్తమానములకు స్వామి. 5 భూతకృత్, రజోగుణాన్ని ఆశ్రయించి బ్రహ్మ యొక్క రూపంతో ప్రాణులందరినీ సృష్టించువాడు. 6 భూతభృత్, సత్వగుణాన్ని ఆశ్రయించి ప్రాణులన్నిటినీ పెంచి పోషించువాడు. 7 భావ, నిత్య స్వరూపుడైనా కూడా తానుగా పుట్టేవాడు. 8 భూతాత్మ, సర్వప్రాణులకు ఆత్మ అనగా అంతర్యామి. 9 భూత భావన, ప్రాణులను సృష్టించి వృద్ధి చేసేవాడు. 10 భూతాత్మ, పవిత్రుడు. 11 పరమాత్మ, పరమశ్రేష్ఠుడైన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు. 12 ముక్తానాం పరమాగతి, ముక్తులకు ఉత్తమగతి స్వరూపుడు. 13 అవ్యయ, ఎన్నడూ నశించనివాడు. 14 పురుష, శరీరంలో శయనించువాడు. 15 సాక్షి, ఏ అడ్డు లేకుండా అందరినీ చూచేవాడు. 16 క్షేత్రజ్ఞ, క్షేత్రం అనగా ప్రకృతి రూపమైన సమస్త శరీరాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నవాడు. 17 అక్షర, ఎన్నడూ క్షీణించనివాడు.
18 యోగ మనసుతో పాటు సర్వ జ్ఞానేంద్రియాలను నిరోధించడం అనే యోగంతో లభించేవాడు. 19 యోగ విధాం నేత యోగజ్ఞులైన భక్తుల యోగక్షేమాలను నిర్వహించడంలో అగ్రేసరుడు. 20 ప్రధాన పురుషేశ్వర ప్రకృతికి పురుషునికి స్వామి. 21 నారసింహ వపుః నరుడు సింహము రెండింటి రూపము ధరించినవాడు. 22 శ్రీమాన్ వక్షస్థలమున ఎల్లప్పుడూ శ్రీని ధరించువాడు. 23 కేశవ అనగా ఆ బ్రహ్మ విష్ణువు మహాదేవుడు. ఈ రీతిగా త్రిమూర్తి స్వరూపుడైన వాడు. 24 పురుషోత్తమ క్షర అక్షర అనే రెండింటిలో సర్వధా ఉత్తముడైన వాడు. 25 సర్వ సదసత్తులు అన్నిటికీ ఉత్పత్తి స్థితి లయస్థానుడు. 26 శర్వ ప్రజలందరినీ ప్రళయకాలంలో సంహరించేవాడు. 27 శివ త్రిగుణాతీతుడైన కళ్యాణ స్వరూపుడు. 28 స్థాణు స్థిరుడు. 29 భూతాది ప్రాణులకు ఆది కారణుడు. 30 నిధరవ్యయ ప్రళయకాలంలో ప్రజలందరూ లీనమయ్యే అవ్యయ స్థానము. 31 సంభవ ఇచ్ఛతో స్పష్టంగా ప్రకటమయ్యేవాడు. 32 భావన భోక్తలందరి యొక్క ఫలాలను సృష్టించువాడు. 33 భర్త అందరినీ భరించువాడు. 34 ప్రభవ ఉత్కృష్ట అనగా దివ్య జన్మ కలవాడు. 35 ప్రభు అందరికీ స్వామి. 36 ఈశ్వర ఉపాధిరహితమైన ఐశ్వర్యం కలవాడు. 37 స్వయంభూ స్వయముగా పుట్టేవాడు. 38 శంభు భక్తులకు సుఖం ఉత్పాదించేవాడు. 39 ఆదిత్య ద్వాదశాదిత్యులలో విష్ణువు అనే ఆదిత్యుడు. 40 పుష్కరాక్ష పద్మముల వంటి కన్నులు కలవాడు. 41 మహాస్వన వేదమనే అతి గొప్ప ధ్వని కలవాడు. 42 అనాది నిధన జన్మ మృత్యురహితుడు. 43 ధాత విశ్వాన్ని ధరించువాడు. 44 విధాత కర్మలను ఫలాలను సృష్టించేవాడు. 45 ధాతురుత్తమ కార్యకారణ రూపమైన సర్వప్రపంచాన్ని ధరించే సర్వోత్తముడు. 46 అప్రమేయ ప్రమాణాదులచే గుర్తించడానికి లోబడినవాడు. 47 హృషికేశ ఇంద్రియాలకు స్వామి. 48 పద్మనాభ జగత్తుకు కారణ రూపమైన కమలానికి తన నాభిలో స్థానమొసగినవాడు. 49 అమర ప్రభు దేవతలకు స్వామి. 50 విశ్వకర్మ సర్వ ప్రపంచాన్ని నిర్మించేవాడు. 51 మనువు ప్రజాపతి అయిన మనువు. 52 త్వష్ట సంహార సమయంలో ప్రాణులందరినీ ఓడింపచేసేవాడు. 53 స్థవిష్ట మిక్కిలి స్థూలమైన వాడు. 54 స్థవిరోద్రువ అతి ప్రాచీనుడు అత్యంత స్థిరుడు అయినవాడు. 55 అగ్రాహ్య మనసుతో గ్రహింపశక్యం కానివాడు. 56 శాశ్వత సర్వకాలములయందు ఉండువాడు. 57 కృష్ణ అందరి చిత్తములను బలవంతంగా తన వైపు ఆకర్షించే శ్యామసుందరుడు సచ్చిదానందమయుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు. 58 లోహితాక్ష ఎర్రని కన్నులు కలవాడు. 59 ప్రతర్ధన ప్రళయకాలంలో ప్రాణులను సంహరించువాడు. 60 త్రికకుబ్దామ పైన క్రింద మధ్య అనే 3 దిక్కులకు ఆశ్రయమైన వాడు. 62 పవిత్రం అందరినీ పవిత్రులను చేయువాడు. 63 మంగళం పరమ మంగళుడు. 64 ఈశాన సమస్త ప్రాణులను నియంత్రించువాడు. 65 ప్రాణద అందరికీ ప్రాణము నొసగువాడు. 66 ప్రాణ అందరినీ జీవించి ఉండునట్లుగా చేసే ప్రాణస్వరూపుడు. 67 జ్యేష్ఠ అందరికీ కారణం కనుక అందరికంటే పెద్దవాడు. 68 శ్రేష్ఠ అందరికంటే ఉత్కృష్టుడు కనుక పరమశ్రేష్ఠుడు. 69 ప్రజాపతి ఈశ్వర రూపంలో ప్రజలందరికీ యజమాని అయినవాడు. 70 హిరణ్య గర్భ బ్రహ్మాండమనే హిరణ్యమయమైన అండం లోపల వ్యాపించి ఉండేవాడు. 71 భూగర్భ పృథివిని గర్భంలో ఉంచుకున్నవాడు. 72 మాధవ లక్ష్మికి భర్త అయినవాడు. 73 మధుసూదన మధు అనే రాక్షసుని చంపినవాడు. 74 ఈశ్వర సర్వశక్తిమంతుడైన ప్రభువు. 75 విక్రమి పరాక్రమవంతుడు. 76 ధన్వి శార్ంగధనువు తాల్చినవాడు. 77 మేధావి అతిశయమైన బుద్ధిమంతుడు. 78 విక్రమ గరుడ వాహనమెక్కి తిరిగేవాడు. 79 క్రమమైన విస్తృతికి కారణుడు. 80 అనుత్తమ సర్వోత్కృష్టుడు. 81 దురాధర్ష
ఎవరి చేత తిరస్కృతుడు కాజాలని వాడు. 82 కృతజ్ఞ, తన కోసం కొద్దిగా సమర్పించిన అధికంగా భావించేవాడు. అంటే పుష్పాది అల్ప వస్తువులు సమర్పించిన వారికి కూడా మోక్షం ఇచ్చేవాడు. 83 కృతి, పురుష ప్రయత్నానికి ఆధార రూపుడు. 84 ఆత్మవాన్, తన మహిమలోనే నిలిచి ఉండేవాడు. 85 సురేశ, దేవతలకు అధిపతి. 86 శరణం, దీనులకు దుఃఖితులకు పరమాశ్రయమైన వాడు. 87 శర్మ, పరమానంద స్వరూపుడు. 88 విశ్వరేతాహ, విశ్వానికి కారణుడు. 89 ప్రజాభవ, ప్రజలందరినీ పుట్టించువాడు. 90 అహహ, ప్రకాశ రూపుడు. 91 సంవత్సర, కాలస్వరూపంలో ఉన్నవాడు. 92 వ్యాళ, సర్పం వలె పట్టుకోవడానికి సాధ్యం కానివాడు. 93 ప్రత్యయ, ఉత్తమ బుద్ధితో తెలుసుకోవడానికి వీలైన వాడు. 94 సర్వదర్శన, అందరినీ చూసేవాడు. 95 అజహ, జన్మరహితుడు. 96 సర్వేశ్వర, ఈశ్వరులందరికీ ఈశ్వరుడు. 97 సిద్ధ, నిత్య సిద్ధుడు. 98 సిద్ధి, అందరికీ ఫలమైన వాడు. 99 సర్వాదిహి, సర్వభూతములకు ఆది కారణుడు. 100 అచ్యుత, స్వరూప స్థితి నుండి ఎన్నడూ త్రికాలములలో కూడా చ్యుతి చెందనివాడు. 101 వృషాకపి, ధర్మరూపుడు, వరాహరూపుడు. 102 అమేయాత్మ, అప్రమేయ స్వరూపుడు. 103 సర్వయోగ వినిస్తృత, అనేక రకాల శాస్త్రోక్త సాధనాల చేత ఎరుగదగినవాడు. 104 వసుహు, ప్రాణులందరికీ వాసస్థానము మరియు ప్రాణులందరిలో నివసించేవాడు. 105 వసుమనాహ, ఉదారమైన మనసు కలవాడు. 106 సత్య, సత్యస్వరూపుడు. 107 సమాత్మ, ప్రాణులందరిలో ఒకే ఆత్మస్వరూపంతో విరాజిల్లేవాడు. 108 అసమ్మిత, ఏ పదార్థముతోనూ కొలుచుటకు వీలు కానివాడు. 109 సమహ, అన్ని సమయాలలోనూ ఏ వికారములు లేనివాడు. 110 అమోఘ, భక్తుల పూజలను స్తుతులను స్మరణములను వృధా కానీయక సంపూర్ణంగా వారికి ఫలప్రదానం చేసేవాడు. 111 పుండరీకాక్ష, కమలముల వంటి నేత్రములు కలవాడు. 112 వృషకర్మ, ధర్మమైన కర్మలు చేసేవాడు. 113 వృషాకృతి, ధర్మస్థాపన కోసం రూపం ధరించేవాడు. 114 రుద్రః, దుఃఖ కారణాన్ని పారద్రోలేవాడు. 115 బహుశిరాహ, చాలా శిరస్సులు కలవాడు. 116 బభ్రుహు, లోకాలను భరించేవాడు. 117 విశ్వయోని, విశ్వాన్ని పుట్టించేవాడు. 118 శుచిస్రవాహ, పవిత్రమైన కీర్తి కలవాడు. 119 అమృత, ఎప్పుడూ మరణించనివాడు. 120 శాశ్వత స్థాణు, నిత్యము సదా ఏకరస స్థితుడు మరియు స్థిరుడు. 121 వరారోహ, ఆరూఢులగుటకు పరమోత్తమమైన అపునరావృత్తి స్థాన స్వరూపుడు. 122 మహాతపాహ, ప్రతాప అనగా ప్రభావ రూపుడై మహాతాపం కలిగించేవాడు. 123 సర్వగః, కారణ రూపంతో సర్వత్రా వ్యాపించినవాడు. 124 సర్వవిద్భాను, సమస్తము ఎరిగినవాడు మరియు ప్రకాశ రూపుడు. 125 విశ్వక్సేన, యుద్ధానికి సిద్ధపడినంత మాత్రం చేతనే దైత్య సైన్యాన్ని చిందరవందర చేసేవాడు. 126 జనార్దన, భక్తుల ద్వారా అభ్యుదయ నిశ్రేయసములనే పరమ పురుషార్థాన్ని యాచించువాడు. 127 వేదరూపుడు. 128 వేదవిత్, వేదాన్ని వేదార్థాన్ని యథాతథంగా ఎరిగినవాడు. 129 అవ్యంగః, జ్ఞానాదులతో పరిపూర్ణుడు అనగా ఏ రకంగానూ అసంపూర్ణంగా ఉండని సర్వాంగ పూర్ణుడు. 130 వేదాంగః, వేదములనే అంగాలు కలవాడు. 131 వేదవిత్, వేదాలను విచారించేవాడు. 132 కవిః, అనగా సర్వజ్ఞుడు. 133 లోకాధ్యక్షః, లోకాలన్నిటికీ అధిపతి. 134 సురాధ్యక్షః, దేవతలకు అధ్యక్షుడు. 135 ధర్మాధ్యక్షః, తగిన ఫలితాన్ని ఇవ్వడానికి ధర్మ అధర్మ నిర్ణయం చేసేవాడు. 136 కృతః, కార్యరూపంతో కృతుడు, కారణ రూపంతో అకృతుడు. 137 చతురాత్మ, సృష్టి యొక్క ఉత్పత్తి కొరకు 4 వేర్వేరు రూపాలు కలవాడు.
138 చతుర్వ్యూహ, ఉత్పత్తి, స్థితి, నాశ, రక్షలు అనే 4 వ్యూహాలు కలవాడు. 139 చతుర్ద్రంష్ట, 4 కోరలు కల నరసింహ రూపుడు. 140 చతుర్భుజ, 4 భుజములు కల వైకుంఠ నివాసుడైన విష్ణు భగవానుడు. 141 భ్రాజిష్ణు, ఏకరసుడైన ప్రకాశ స్వరూపుడు. 142 భోజనం, జ్ఞానులు అనుభవించే అమృత స్వరూపుడు. 143 భోక్త, పరమ పురుష రూపుడైన భోక్త. 144 సహిష్ణు, సహనశీలుడు. 145 జగదాదిజ, జగత్తులో మొట్టమొదట హిరణ్య గర్భ రూపంతో స్వయంగా పుట్టినవాడు. 146 అనఘః, పాపరహితుడు. అనఘః, పాపరహితుడు. 147 విజయ, జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాది గుణాలలో అందరికంటే మించినవాడు. 148 జేత, స్వతసిద్ధంగానే ప్రాణులన్నిటినీ జయించేవాడు. 149 విశ్వయోని, విశ్వానికి కారణుడు. 150 పునర్వసు, శరీరంలో ఆత్మరూపంలో మళ్ళీ మళ్ళీ నివసిస్తూ ఉండేవాడు. 151 ఉపేంద్ర, తమ్ముని రూపంతో ఇంద్రుని పొందినవాడు. 152 వామన, వామన రూపంలో అవతరించినవాడు. 153 ప్రాంశు, ముల్లోకాలను అధిగమించడానికి త్రివిక్రమ రూపంలో ఎత్తుగా ఎదిగినవాడు. 154 అమోఘ, వ్యర్థం కాని చేష్టలు కలవాడు. 155 శుచి, స్మరణం, స్తోత్రం, పూజ చేసిన వారిని పవిత్రులను చేసేవాడు. 156 ఊర్జిత, అత్యంత బలశాలి. 157 అతీంద్ర, స్వయం సిద్ధమైన జ్ఞాన ఐశ్వర్యాదుల వలన ఇంద్రుని మించినవాడు. 158 సంగ్రహ, ప్రళయకాలంలో అందరినీ ఒక చోటకు చేర్చేవాడు. స్వేచ్ఛగా స్వరూపాన్ని ధరించేవాడు. 161 నియమ, ప్రజలను తమ తమ అధికారాలలో నియమించేవాడు. 162 యమ, అంతఃకరణమునందుండి నియమనం చేసేవాడు. 163 వేద్య, ఉన్నతి పొందాలనుకునే వారి చేత తెలుసుకోదగినవాడు. 164 వైద్య, అన్ని విద్యలు తెలిసినవాడు. 165 సదాయోగి, సదాయోగ స్థితుడై ఉండేవాడు. 166 వీర, ధర్మరక్షణ కోసం అసురవీరులను చంపినవాడు. 167 మాధవ, విద్యకు స్వామి. 168 మధు, అమృతంలాగా అందరినీ ఆనందపరిచేవాడు. 169 అతీంద్రియ, ఇంద్రియాల కంటే సర్వదా అతీతుడైనవాడు. 170 మహామాయ, మాయావుల పైన కూడా మాయను ప్రసరింపచేయగల మహామాయావి. 171 మహోత్సాహ, జగత్తు యొక్క సృష్టి స్థితి ప్రళయాలలో తత్పరుడైన పరమోత్సాహి. 172 మహాబల, గొప్ప బలశాలి. 173 మహాబుద్ధి, మహాబుద్ధిమంతుడు. 174 మహావీర్య, మహాపరాక్రమవంతుడు. 175 మహాశక్తి, మహాసమర్థుడు. 176 మహాద్యుతి, గొప్ప కాంతిమంతుడు. 177 అనిర్దేశ్య వపు, నిర్దేశించరాని ఆకృతి కలవాడు. 178 శ్రీమాన్, ఐశ్వర్యవంతుడు. 179 అమేయాత్మ, ఊహింప శక్యం కాని ఆత్మ కలవాడు. 180 మహాద్రిదృక్, అమృతమథన సమయంలో మందరాచలం, గోరక్షణ కోసం గోవర్ధనం అనే మహాపర్వతాలను ధరించినవాడు. 181 మహేశ్వాస, గొప్ప ధనుస్సు కలవాడు. 182 మహీభర్త, భూమిని ధరించువాడు. 183 శ్రీనివాస, తన వక్షస్థలమునందు శ్రీకి నివాసము కల్పించినవాడు. 184 సతాంగతి, సత్పురుషులకు ఆశ్రయమైన వాడు. 185 అనిరుద్ధ, భక్తికి తప్ప దేనికి కట్టుబడని వాడు. 186 సురానంద, దేవతలను ఆనందింపచేయువాడు. 187 గోవింద, వేదవాక్కు ద్వారా తన్ను పొందేలా చేసేవాడు. 188 గోవిదాంపతి, వేదవాక్కు తెలిసిన వారికి స్వామి. 189 మరీచి, తేజస్సులకు కూడా పరమ తేజోరూపుడు. 190 దమన, తప్పులు చేసేవారిని యముడు మొదలైన రూపాలతో అణిచివేసేవాడు. 191 హంస, బ్రహ్మదేవునికి వేదజ్ఞానం కలిగించడానికి హంస రూపం ధరించినవాడు. 192 సువర్ణ, అందమైన రెక్కలు గల గరుడ రూపుడు. 193 భుజగోత్తమ, సర్పాలలో శ్రేష్ఠుడైన శేషుడు. 194 హిరణ్యనాభ, హితకరము రమణీయము అయిన నాభి కలవాడు. 195 సుతపాహ, బదరికాశ్రమంలో నరనారాయణ రూపంతో అందమైన తపము చేసేవాడు. 196 పద్మనాభ, కమలము వంటి అందమైన నాభి కలవాడు. 197 ప్రజాపతి, ప్రజలందరికీ స్వామి. 198 అమృత్యు, మృత్యురహితుడు. 199 సర్వదృక్,
అన్నిటినీ చూసేవాడు. 200 సింహ, దుష్టులను నాశనం చేసేవాడు. 201 సంధాత, మనుషులను వారి కర్మఫలాలతో అనుసంధానించేవాడు. 202 సంధిమాన్, సమస్త యజ్ఞాలను తపస్సులను అనుభవించువాడు. 203 స్థిర, సదా ఏకరూపుడు. 204 అజహ, భక్తుల హృదయాలలో జాగృతమయ్యే దుర్గుణాలను పారద్రోలేవాడు. 205 దుర్మర్షణ, ఎవరికీ సహింపశక్యం కానివాడు. 206 శాస్త, అందరినీ శాసించేవాడు. 207 విశ్రుతాత్మ, వేద శాస్త్రాలలో విశేషమైన ప్రసిద్ధ రూపాలు కలవాడు. 208 సురారిహ, దేవతల శత్రువులను చంపేవాడు. 209 గురుహు, అన్ని విద్యలను ఉపదేశం చేయువాడు. 210 గురుతమః, బ్రహ్మాదులకు కూడా బ్రహ్మ విద్యను ప్రసాదించేవాడు. 211 ధామ, ప్రాణులందరి కోరికలకు నిలయమైనవాడు. 212 సత్య, సత్యస్వరూపుడు. 213 సత్యపరాక్రమ, అమోఘ పరాక్రమవంతుడు. 214 నిమిష, యోగ నిద్రలో మూసి ఉంచిన కన్నులు కలవాడు. 215 అనిమిష, మత్స్య రూపంలో అవతరించినవాడు. 216 స్రగ్వి, వైజయంతిమాలను ధరించినవాడు. 217 వాచస్పతి రుదారధిహి, సమస్త పదార్థాలను ప్రత్యక్షం చేయగలిగే బుద్ధితో కూడిన సమస్త విద్యలకు పతి. 218 అగ్రణీహి, ముముక్షువులను ఉత్తమ పదవికి తీసుకుని పోయేవాడు. 219 గ్రామణీహి, ప్రాణి సముదాయానికి నాయకుడు. 220 శ్రీమాన్, అందరికంటే మించిన కాంతి కలవాడు. 221 న్యాయ, ప్రమాణాలకు ఆశ్రయమైన తర్కమూర్తి. 222 నేత, జగత్తు అనే యంత్రాన్ని నడిపేవాడు. 223 సమీరణ, శ్వాస రూపంతో ప్రాణుల చేత చేష్టలు చేయించేవాడు. 224 సహస్రమూర్ధ, వేల శిరసులు కలవాడు. 225 విశ్వాత్మ, విశ్వానికి ఆత్మ. 226 సహస్రాక్ష, వేల కన్నులు కలవాడు. 227 సహస్రసాత్, వేల పాదములు కలవాడు. 228 ఆవర్తన, సంసార చక్రాన్ని తిప్పే స్వభావం కలవాడు. 229 నివృత్తాత్మ, సంసార బంధాల నుండి విడిబడిన ఆత్మస్వరూపుడు. 230 సంవృత, తన యోగమాయతో కప్పబడినవాడు. 231 సంప్రమర్దన, తన యొక్క రుద్రాది స్వరూపాలతో అందరినీ మర్దించేవాడు. 232 అహహ సంవర్తక, సూర్య రూపంలో అతి చక్కగా పగటిని ప్రవర్తింపచేసేవాడు. 233 వహ్నిహి, హవిస్సును వహించే అగ్నిదేవుడు. 234 అనిలహ, ప్రాణరూపంలోని వాయుస్వరూపుడు. 235 ధరణీధర, వరాహ శేష రూపాలతో భూమిని మోసేవాడు. 236 సుప్రసాద, శిశుపాలాది అపరాధులపై కూడా దయ చూపేవాడు. 237 ప్రసన్నాత్మ, ప్రసన్న స్వభావుడు అనగా కరుణ చూపేవాడు. 238 విశ్వధృక్, విశ్వాన్ని ధరించేవాడు. 239 విశ్వభుక్, విశ్వాన్ని అనుభవించేవాడు అనగా విశ్వాన్ని పాలించేవాడు. 240 విభుహు, సర్వవ్యాపకుడు. 241 సత్కర్త, భక్తులను సత్కరించేవాడు. 242 సత్కృత, పూజ్యులచే పూజింపబడేవాడు. 243 సాధుహు, భక్తుల కార్యాలను సాధించేవాడు. 244 జహ్నుహు, సంహార సమయంలో ప్రాణులను లయింపజేసేవాడు. 245 నారాయణ, నీటిలో శయనించేవాడు. 246 నరహ, భక్తులను పరమధామానికి తీసుకుని వెళ్ళేవాడు. 247 అసంఖ్యేయ, నామగుణ సంఖ్య లేనివాడు. 248 అప్రమేయాత్మ, ఎవరి కొలతలకు అందనివాడు. 249 విశిష్ట, అందరికంటే ఉత్కృష్టుడు. 250 శిష్టకృత్, శాసించేవాడు. 251 శుచిహి, పరమశుద్ధుడు. 252 సిద్ధార్థ, కోరిన అర్థాన్ని సర్వదా సిద్ధింపచేసుకునేవాడు. 253 సిద్ధ సంకల్ప, సత్యమైన సంకల్పం కలవాడు. 254 సిద్ధిద, కర్మలు చేసిన వారికి అధికారాన్ని అనుసరించి ఫలాలను ఇచ్చేవాడు. 255 సిద్ధి సాధన, సిద్ధి అనే క్రియను సాధించేవాడు. 256 ఋషాహి, ద్వాదశాహం మొదలైన యజ్ఞాలను తనలోనే ఉంచుకునేవాడు. 257 వృషభ, భక్తులకు కోరిన వస్తువులను వర్షించేవాడు. 258 విష్ణు, శుద్ధ సత్వమూర్తి. 259 వృషపర్వ, పరమధామాన్ని ఎక్కాలనుకునే వారికి ధర్మరూపమైన మెట్లు అయినవాడు.
260 వృషోదర, తన ఉదరం నందు ధర్మాన్ని ధరించినవాడు. 261 వర్ధన, భక్తులను వృద్ధి పొందించువాడు. 262 వర్ధమాన, ప్రపంచ రూపంగా వృద్ధి చెందేవాడు. 263 వివిక్త, లోకం నుండి వేరుగా ఉండేవాడు. 264 శృతి సాగర, వేదాలనే జలానికి సాగరమైనవాడు. 265 సుభుజ, జగత్తును రక్షించే అందమైన భుజాలు కలవాడు. 260 దుర్ధర, ఇతరులకు ధరింప శక్యం కాని భూమి మొదలైన లోకాధారక పదార్థాలను కూడా ధరించేవాడు. తానుగా ఎవరికీ ధరింప శక్యం కానివాడు. 267 వాగ్మి, వేదమయమైన వాక్కును ఉత్పన్నం చేసినవాడు. 268 మహేంద్ర, ఈశ్వరులకు కూడా ఈశ్వరుడు. 269 వసుధ, ధనాన్ని ఇచ్చేవాడు. 270 వసుహు, ధనరూపుడు. 271 నైక రూప, అనేక రూపాలను ధరించేవాడు. 272 బృహద్రూప, విశ్వరూపధారి. 273 శిపివిష్ట, సూర్యకిరణాలలో ఉండేవాడు. 274 ప్రకాశన, అన్నిటినీ ప్రకాశింపచేసేవాడు. 275 ఓజస్ తేజో ద్యుతిధర, ప్రాణం, బలం, పరాక్రమం మొదలైన గుణాలను, జ్ఞానదీప్తిని ధరించేవాడు. 276 ప్రకాశాత్మ, ప్రకాశ రూపమైన ఆకారం కలవాడు. 277 ప్రతాపన, సూర్యాదులైన తన విభూతులతో విశ్వాన్ని తప్పింపచేసేవాడు. 278 బుద్ధ, ధర్మ, జ్ఞాన, వైరాగ్యాది సంపన్నుడు. 279 స్పష్టాక్షర, ఓంకార రూపమైన స్పష్టమైన అక్షరం కలవాడు. 280 మంత్ర, రుక్సామ యజురూపమైన మంత్రాలతో తెలుసుకోదగినవాడు. 281 చంద్రాంశు, సంసార తాపతప్తులైన వారిని చంద్రకిరణాల వలె ఆహ్లాదపరచువాడు. 282 భాస్కర ద్యుతి, సూర్యుని వలె ప్రకాశ స్వరూపుడు. 283 అమృతాంశోద్భవ, సముద్ర మథన సమయంలో చంద్రుని ఉత్పాదించిన సముద్ర రూపుడు. 284 భాను, ప్రకాశించువాడు. 285 శశబిందు, కుందేలు వంటి చిహ్నం కల చంద్రుని వలె ప్రజలందరినీ పోషించేవాడు. 286 సురేశ్వర, దేవతలకు ఈశ్వరుడు. 287 ఔషధం, సంసార రోగం తగ్గడానికి ఔషధ రూపమైన వాడు. 288 జగత సేతు, సంసార సాగరాన్ని తరింపచేయడానికి సేతువు వంటి వాడు. 289 సత్యధర్మ పరాక్రమ, సత్యస్వరూపమైన ధర్మం, పరాక్రమం కలవాడు. 290 భూత భవ్య భవన్నాథ, భూత భవిష్యత్ వర్తమానాలకు చెందిన ప్రాణులందరికీ స్వామి. 291 పవన, వాయు రూపుడు. 292 పావన, చూపుతోనే జగత్తును పవిత్రం చేసేవాడు. 293 అనలహ, అగ్నిస్వరూపుడు. 294 కామహ, తన భక్తుల యొక్క సకామ భావాలను నశింపచేసేవాడు. 295 కామకృత్, భక్తుల కోరికలను నెరవేర్చేవాడు. 296 కాంతః, కమనీయ రూపుడు. 297 కామః, కా అనగా బ్రహ్మ, ఆ అనగా విష్ణువు, మా అనగా మహాదేవుడు. ఈ రీతిగా త్రిదేవ రూపుడు. 298 కామప్రద, భక్తులకు వారు కోరిన పదార్థాలను ఇచ్చేవాడు. 299 ప్రభువు, సర్వోత్కృష్టుడైన సర్వసమర్థుడైన స్వామి. 300 యుగాధికృత్, యుగాదిని ఆరంభించువాడు. 301 యుగావర్త, 4 యుగాలను చక్రం వలె తిప్పేవాడు. 302 నైకమాయ, అనేక మాయలను ధరించేవాడు. 303 మహాశన, కల్పాంతమందు అన్నిటినీ మింగివేసేవాడు. 304 అదృశ్య, ఏ జ్ఞానేంద్రియానికి విషయం కానివాడు. 305 వ్యక్త రూప, స్థూల రూపంలో గోచరించే స్వరూపం కలవాడు. 306 సహస్రజిత్, యుద్ధంలో 1000 మంది దేవతల శత్రువులను జయించినవాడు. 307 అనంతజిత్, యుద్ధంలో క్రీడాదులలో సర్వత్రా సమస్త ప్రాణులను జయించేవాడు. 308 ఇష్ట, పరమానంద స్వరూపుడు కనుక సర్వులకు ఇష్టుడు. 309 అవిశిష్ట, ఏ విశేషణము లేని సర్వశ్రేష్ఠుడు. 310 శిష్టేష్ట, శిష్ట పురుషులకు ఇష్టదేవుడు. 311 శిఖండి, నెమలి పింఛాన్ని తనకు శిరోభూషణంగా చేసుకున్నవాడు. 312 నహుష, ప్రాణులను మాయతో బంధించువాడు. 313 వృష, కోరికలను నెరవేర్చేవాడు. 314 క్రోధాన్ని నశింపజేసేవాడు. 315 క్రోధ కృత్కర్త,
దుష్టులపై క్రోధించేవాడు, జగత్తును వారి కర్మానుసారంగా రచించేవాడు. 316 విశ్వబాహు, అన్ని వైపులా బాహువులు కలవాడు. 317 మహీధర, పృథివిని ధరించువాడు. 318 అచ్యుత, షడ్భావ వికారములు లేనివాడు. 319 ప్రథిత, జగదుత్పత్తి కర్మలకు కారణుడు. 320 ప్రాణ, హిరణ్య గర్భుని రూపంలో ప్రజలను జీవింపచేసేవాడు. 321 ప్రాణదహ, అందరికీ ప్రాణములను ఇచ్చువాడు. 322 వాసవానుజ, వామనావతారంలోని కశ్యపుని ద్వారా అదితికి ఇంద్రుని తమ్మునిగా పుట్టినవాడు. 323 అపాం నిధి, జలాన్ని ఒక చోటకు చేర్చే సముద్ర రూపుడు. 324 అధిష్టానం, ఉపాదాన కారణ రూపంలో ప్రాణులన్నిటికీ ఆశ్రయమైనవాడు. 325 అప్రమత్త, అధికారం కలవారికి వారి కర్మలను అనుసరించి ఫలములు ఇవ్వడంలో ఎప్పుడూ ఏమరపాటు లేనివాడు. 326 ప్రతిష్ఠిత, తన మహిమలో ఉండేవాడు. 327 స్కంద, కార్తికేయ స్వామి రూపుడు. 328 స్కందధర, ధర్మపథాన్ని ధరించేవాడు. 329 దుర్యః, సమస్త ప్రాణుల యొక్క జన్మాదులనే కాడిని మోసేవాడు. 330 వరదః, కోరిన వరాలను ఇచ్చేవాడు. 331 వాయువాహన, అన్ని రకాల వాయువులను కదిలించేవాడు. 332 వాసుదేవ, ప్రాణులన్నింటి యందు తన యందు అన్ని ప్రాణులు నివసించే దివ్య స్వరూపుడు. 333 బృహద్భాను, గొప్ప కిరణాలతో కూడి జగత్తునంతా ప్రకాశింపజేసేవాడు. 334 ఆదిదేవ, సమస్తానికి ఆదికారణుడైన దేవుడు. 335 పురందర, అసురుల నగరాలను ధ్వంసం చేసేవాడు. 336 అశోక, ఏ రకమైన శోకం లేనివాడు. 337 తారణ, సంసార సాగరం నుండి తరింపజేసేవాడు. 338 తారహ, జన్మ జరా మృత్యు భయం నుండి తరింపజేసేవాడు. 339 శూరః, పరాక్రమశాలి. 340 శౌరిహి, వీరుడైన వసుదేవుని కుమారుడు. 341 జనేశ్వరః, సమస్త జీవులకు ప్రభువు. 342 అనుకూల, ఆత్మరూపుడు కావడం వలన అందరికీ అనుకూలుడు. 343 శతావర్త, ధర్మరక్షణ కోసం వందల కొద్దీ అవతారాలు ఎత్తినవాడు. 334 పద్మి, చేతిలో పద్మం ధరించినవాడు. 345 పద్మనిభేక్షణ, కమలముల వంటి కోమలమైన చూపులు కలవాడు. 346 పద్మనాభ, పద్మము నాభియందు కలవాడు. 347 అరవిందాక్ష, అరవిందముల వంటి కన్నులు కలవాడు. 348 పద్మగర్భ, హృదయ కమలంలో ధ్యానించదగినవాడు. 349 శరీరభృత్, అన్న రూపంలో అందరి శరీరాలను భరించువాడు. 350 మహర్ధి, గొప్ప విభూతి కలవాడు. 351 వృద్ధ, అందరినీ మించినవాడు. 352 వృద్ధాత్మ, పురాతనమైన ఆత్మ కలవాడు. 353 మహాక్ష, విశాలమైన కన్నులు కలవాడు. 354 గరుడ ధ్వజ, గరుడ చిహ్నం కల ధ్వజం కలవాడు. 355 అతుల, సాటి లేనివాడు. 356 శరభ, శరీరాలను ప్రత్యేగాత్మ రూపంతో ప్రకాశింపజేసేవాడు. 357 భీమ, పాపులకు భయం కొలిపేవాడు. 358 సమయజ్ఞ, సమభావ రూపమైన యజ్ఞంతో పొందగలిగినవాడు. 359 హవిర్హరి, యజ్ఞంలో హవిర్భాగాలను తన్ను స్మరించే వారి పాపాలను హరించేవాడు. 360 సర్వలక్షణ లక్షణ్య, సమస్త లక్షణములతో లక్షితమైనవాడు. 361 లక్ష్మీవాన్, వక్షస్థలమున సదా లక్ష్మిని నిలిపినవాడు. 362 సమితింజయ, సంగ్రామంలో విజయం పొందేవాడు. 363 విక్షర, నాశరహితుడు. 364 రోహిత, మత్స్య విశేష రూపంతో అవతరించినవాడు. 365 మార్గ, పరమానంద ప్రాప్తికి సాధన రూపుడు. 366 హేతు, ప్రపంచానికి నిమిత్త ఉపాదాన కారణుడు. 367 దామోదర, యశోద ద్వారా త్రాటితో కట్టబడినవాడు. 368 సహహ, భక్తజనుల అపరాధాలను సహించేవాడు. 369 మహీధర, పర్వత రూపంలో భూమిని మోసేవాడు. 370 మహాభాగ్యశాలి. 371 వేగవాన్, తీవ్రమైన గమనం కలవాడు. 372 అమితాశన, సమస్త ప్రపంచాన్ని భక్షించేవాడు. 373 ఉద్భవ, జగదుత్పత్తికి ఉపాదాన కారణుడు. 374 క్షోభణ,
జగదుత్పత్తి సమయంలో ప్రకృతి పురుషులలో ప్రవేశించి వారిని క్షోభింపచేసేవాడు. 375 దేవః ప్రకాశ స్వరూపుడు. 376 శ్రీగర్భ ఐశ్వర్యాన్నంతటినీ తన ఉదర గర్భంలో నిక్షిప్తం చేసుకున్నవాడు. 377 పరమేశ్వర సర్వోత్తమమైన శాసనం చేసేవాడు. 378 కరణం ప్రపంచ ఉత్పత్తికి అన్నిటికంటే పెద్ద సాధనం. 379 కారణం జగత్తుకు ఉపాదాన నిమిత్త కారణమైనవాడు. 380 కర్త అన్ని రకములుగా స్వతంత్రుడు. 381 వికర్త విచిత్ర భువనాలను నిర్మించేవాడు. 382 గహనః తన విలక్షణమైన స్వరూప సామర్థ్య లీలాదుల కారణంగా తెలుసుకొన శక్యం కానివాడు. 383 గుహః మాయతో తన స్వరూపాన్ని కప్పిపుచ్చుకునేవాడు. 384 వ్యవసాయ జ్ఞానమాత్ర స్వరూపుడు. 385 వ్యవస్థానః లోకపాలురు మొదలైన వారిని సమస్త జీవులను 4 వర్ణాశ్రమాలను వారి ధర్మాలను వ్యవస్థాపూర్వకంగా రచించినవాడు. 386 సంస్థానః ప్రళయానికి సరి అయిన స్థానము. 387 స్థానదః ధ్రువాది భక్తులకు స్థానమొసగినవాడు. 388 ధ్రువః అవినాశి. 389 పరర్ధిః శ్రేష్టమైన విభూతి కలవాడు. 390 పరమస్పష్టః జ్ఞానస్వరూపుడు కాబట్టి పరమస్పష్ట రూపుడు. 391 తుష్టః ఏకమాత్ర పరమానంద స్వరూపుడు. 392 పుష్టః సర్వత్రా పరిపూర్ణుడు. 393 శుభేక్షణః దర్శనమాత్రం చేతనే శుభముల నసగువాడు. 394 రామః యోగిజనులను ఆనందింప చేయడం కోసం నిత్యానంద స్వరూపుడైన వాడు. 395 విరామః ప్రళయ సమయంలో ప్రాణులందరికీ తనలో విశ్రాంతినిచ్చేవాడు. 396 విరజః రజోగుణ తమోగుణములు సర్వథా లేనివాడు. 397 మార్గః ముముక్షువులు అమరులు కావడానికి సాధన స్వరూపుడైనవాడు. 398 నేయః ఉత్తమ జ్ఞానంతో గ్రహింపదగినవాడు. 399 నయః అందరినీ నియమంలో ఉంచేవాడు. 400 అనయః స్వతంత్రుడు. 401 వీరః పరాక్రమశాలి. 402 శక్తిమతాం శ్రేష్ఠః శక్తిమంతులందరిలోకి అధిక శక్తిమంతుడు. 403 ధర్మః శృతి స్మృతి రూపమైన ధర్మస్వరూపుడు. 404 ధర్మ విదుత్తమః సమస్త ధర్మవేత్తలలో ఉత్తముడు. 405 వైకుంఠః పరమధామ స్వరూపుడు. 406 పురుషః విశ్వమనే శరీరంలో శయనించేవాడు. 407 ప్రాణః ప్రాణవాయు రూపంలో చేష్టలు చేసేవాడు. 408 ప్రాణదః సృష్ట్యాది యందు ప్రాణప్రదానం చేసేవాడు. 409 ప్రణవః ఓంకార స్వరూపుడు. 410 పృథుః విరాడ్ రూపంతో విస్తరించినవాడు. 411 హిరణ్య గర్భః బ్రహ్మ రూపంలో ప్రకటమైనవాడు. 412 శత్రుఘ్నుః శత్రువులను చంపేవాడు. 413 వ్యాప్తః కారణ రూపంగా అన్ని కార్యాలలో వ్యాపించి ఉండేవాడు. 414 వాయుః పవన స్వరూపుడు. 415 అధోక్షజః తన స్వరూపం నుండి క్షీణించనివాడు. 416 ఋతుః కాలరూపంగా చూడబడేవాడు. 417 సుదర్శనః భక్తులకు సులభంగా దర్శనమిచ్చేవాడు. 418 కాలః అందరినీ లెక్కించేవాడు. 419 పరమేష్ఠి తన ప్రకృష్ట మహిమలో నిలిచే స్వభావం కలవాడు. 420 పరిగ్రహః శరణార్థుల చేత అన్ని వైపుల నుండి గ్రహింపబడేవాడు. 421 ఉగ్రహ సూర్యాదులకు కూడా భయకారణుడు. 422 సంవత్సరః భూతములన్నింటికి నివాస స్థానము. 423 దక్షః అన్ని పనులను మంచి నేర్పుతో సాధించేవాడు. 424 విశ్రామః విశ్రాంతి కోరుకునే ముముక్షువులకు మోక్షం ఇచ్చేవాడు. 425 విశ్వదక్షిణః బలి యొక్క యజ్ఞంలో సమస్త విశ్వాన్ని దక్షిణారూపంగా పుచ్చుకున్నవాడు. 426 విస్తారః సమస్త లోక విస్తార కారణుడు. 427 స్థావర స్థాణుః తాను స్థిరంగా ఉండి భూమి మొదలైన స్థిర పదార్థాలను తనలో ఉంచుకునేవాడు. 428 ప్రమాణం జ్ఞానస్వరూపుడు కాబట్టి ప్రమాణమైనవాడు. 429 బీజం అవ్యయం ప్రపంచానికి అవ్యయ కారణుడు. 430 అర్ధః సుఖస్వరూపుడైన కారణంగా అందరి ద్వారా ప్రార్థింపబడేవాడు. 431 అనర్ధః పూర్ణకాముడు కావడం వలన ప్రయోజన రహితుడు. 432 మహాకోశః గొప్ప నిధి కలవాడు. 433 మహాభోగః
సుఖమనే మహాభోగం కలవాడు. 434 మహాధన, యథార్థమైన గొప్ప ధన స్వరూపుడు. 435 అనిర్విణ, నిర్విణ్ణత అనే వికారం లేనివాడు. 436 స్థవిష్ట, విరాట్ రూపుడు. 437 అభూహు, జన్మ లేనివాడు. 438 ధర్మయూప, ధర్మానికి స్తంభం. 439 మహామఖ, చేసిన యజ్ఞాలను మహాఫలదాయకములుగా ఏర్పరచువాడు. 440 నక్షత్ర నేమి, నక్షత్రాలన్నింటికీ కేంద్ర స్వరూపుడు. 441 నక్షత్రి, చంద్రరూపుడు. 442 క్షమ, అన్ని కార్యాలలో సమర్థుడు. 443 క్షామ, అన్ని వికారాలు నశించిన పిమ్మట పరమాత్మ భావంతో ఉండేవాడు. 444 సమీహన, సృష్యాదుల కోసం చక్కగా పనిచేసేవాడు. 445 యజ్ఞ, సర్వయజ్ఞ స్వరూపుడు. 446 ఇజ్య, పూజనీయుడు. 447 మహేజ్య, అందరికంటే అధికంగా ఉపాసనీయుడు. 448 క్రతు, యూప సంయుక్తమైన యజ్ఞ స్వరూపుడు. 449 సత్రం, సత్పురుషులను రక్షించేవాడు. 450 సతాంగతి, సత్పురుషులకు పరమ ప్రాపణీయమైన స్థానము. 451 సర్వదర్శి, సమస్త ప్రాణులను వారి కార్యాలను చూసేవాడు. 452 విముక్తాత్మ, సంసార బంధనాలు లేని ఆత్మస్వరూపుడు. 453 సర్వజ్ఞ, అన్నీ తెలిసినవాడు. 454 జ్ఞానముత్తమం, సర్వోత్కృష్ట జ్ఞాన స్వరూపుడు. 455 సువ్రత, ప్రణతపాలనాది ఉత్తమ వ్రతాలు కలవాడు. 456 సుముఖ, అందమైన ప్రసన్నమైన ముఖం కలవాడు. 457 సూక్ష్మ, అణువు కంటే అణువు. 458 సుఘోష, సుందరమైన గంభీరమైన కంఠధ్వని కలవాడు. 459 సుఖద, తన భక్తులకు అన్ని రకాల సుఖాలు ఇచ్చేవాడు. 460 సుహృత్, ప్రాణిమాత్రుల యందు అహైతుకమైన కృపచూపే పరమమిత్రుడు. 461 మనోహర, తన రూపలావణ్యం మధుర భాషణాదులతో అందరి మనసును హరించేవాడు. 462 జితక్రోధ, క్రోధం మీద విజయం సాధించిన వాడు, అనగా తన పట్ల ఎంతో అనుచితంగా ప్రవర్తించిన వాని మీద కూడా కోపగించనివాడు. 463 వీరబాహు, అత్యంత పరాక్రమవంతమైన భుజములు కలవాడు. 464 విదారణ, అధర్ములను నశింపజేసేవాడు. 465 స్వాపన, ప్రళయకాలంలో ప్రాణులందరినీ అజ్ఞానమనే నిద్రలో శయనింపజేసేవాడు. 466 శ్వవస, స్వతంత్రుడు. 467 వ్యాపి, ఆకాశము వలె సర్వవ్యాపి. 468 నైకాత్మ, ప్రతి యుగంలోనూ లోకోద్ధరణ కోసం అనేక రూపాలు ధరించేవాడు. 469 నైక కర్మకృత్, సృష్టి స్థితి లయములనే భిన్న భిన్న అవతారాలలో మనోహరమైన లీలలనే అనేక కర్మలు చేసేవాడు. 470 వత్సర, అందరికీ నివాస స్థానమైన వాడు. 471 వత్సల, భక్తుల పట్ల పరమ వాత్సల్యం కలవాడు. 472 వత్సి, బృందావనంలో ఆవుదూడలను పాలించేవాడు. 473 రత్నగర్భ, రత్నాలను గర్భంలో ధరించే సముద్ర రూపుడు. 474 ధనేశ్వర, అన్ని రకాల ధనాలకు ప్రభువు. 475 ధర్మాన్ని రక్షించేవాడు. 476 ధర్మకృత్, ధర్మస్థాపన కోసం స్వయంగా ధర్మాన్ని ఆచరించేవాడు. 477 ధర్మి, ధర్మాలన్నింటికీ ఆధారమైన వాడు. 478 సత్య స్వరూపుడు. 479 అసత్, స్థూల జగత్ స్వరూపుడు. 480 క్షరం, సర్వభూతమయుడు. 481 అక్షరం, అవినాశి. 482 అవిజ్ఞాత, క్షేత్రజ్ఞుడైన జీవాత్మను విజ్ఞాత అంటారు. వానికంటే విలక్షణుడైన విష్ణు భగవానుడు. 483 సహస్రాంశు, వేల కిరణాలు గల సూర్య స్వరూపుడు. 484 విధాత, అందరినీ చక్కగా ధరించేవాడు. 485 కృతలక్షణ, శ్రీవత్సాది చిహ్నాలను ధరించినవాడు. 486 గభస్థినేమి, కిరణాల మధ్యలో సూర్య రూపంలో ఉన్నవాడు. 487 సత్వస్థ, అంతర్యామి రూపంలో ప్రాణులందరి అంతఃకరణాలలో ఉండేవాడు. 488 సింహ, భక్త ప్రహ్లాదుని కోసం నరసింహ రూపం ధరించినవాడు. 489 భూత మహేశ్వర, ప్రాణులందరికీ మహా ఈశ్వరుడు. 490 ఆదిదేవ, అందరికీ ఆది కారణుడు, దివ్య స్వరూపుడు.
491 మహాదేవ, జ్ఞానయోగం ఐశ్వర్యాది మహిమలతో కూడినవాడు. 492 దేవేశ, సమస్త దేవతలకు స్వామి. 493 దేవభృద్గురు, దేవతలను విశేష రూపంగా పెంచి పోషించే వారి యొక్క పరమ గురువు. 494 ఉత్తర, సంసార సముద్రం నుండి ఉద్ధరించేవాడు, సర్వోత్తముడు. 495 గోపతి, గోపాల రూపంలో గోవులను రక్షించేవాడు. 496 గోప్త, సమస్త జీవులను పాలించేవాడు, రక్షించేవాడు. 497 జ్ఞానగమ్య, జ్ఞానం ద్వారా తెలుసుకోదగినవాడు. 498 పురాతన, ఎప్పుడు ఏకరసాత్మకుడై ఉండే అందరికంటే మొదటి పురాణ పురుషుడు. 499 శరీర భూతభృత్, శరీరాన్ని ఉత్పాదించే పంచభూతాలను ప్రాణరూపంతో పాలించేవాడు. 500 భోక్త, నిరతిశయమైన ఆనంద పుంజాన్ని అనుభవించేవాడు. 501 కపీంద్ర, వానరులకు స్వామి అయిన శ్రీరాముడు. 502 భూరి దక్షిణ, శ్రీరామాది అవతారాలలో యజ్ఞాలు చేసే సమయంలో అధిక దక్షిణలు ఇచ్చినవాడు. 503 సోమపహ, యజ్ఞంలో దేవరూపంతోనూ యజమాన రూపంతోనూ సోమరసాన్ని పానం చేసేవాడు. 504 అమృతపహ, సముద్ర మథనంలో వెలువడిన అమృతాన్ని దేవతలకు తాగించి తాను తాగినవాడు. 505 సోమః, ఓషధులను పోషించే చంద్రస్వరూపుడు. 506 పురుజిత్, ఎంతో మంది మీద విజయలాభం పొందినవాడు. 507 పురుసత్తమః, విశ్వరూపుడు, అత్యంత శ్రేష్ఠుడు. 508 వినయ, దుష్టులను దండించేవాడు. 509 జయ, అందరిపై విజయం పొందేవాడు. 510 సత్యసంధః, నిజమైన ప్రతిజ్ఞ చేసేవాడు. 511 దాశార్హ, దశార్హ వంశంలో పుట్టినవాడు. 512 సాత్వతాంపతి, యాదవులకు తన భక్తులకు స్వామి, అనగా వారి యోగక్షేమాలు నడిపించేవాడు. 513 జీవ, క్షేత్రజ్ఞ రూపంలో ప్రాణాలను ధరించేవాడు. 514 వినయితా సాక్షి, తనకు శరణాపన్నులైన భక్తుల యొక్క వినయ భావాన్ని తత్కాలంలోనే ప్రత్యక్షంగా అనుభవించేవాడు. 515 ముకుంద, ముక్తిదాత. 516 అమిత విక్రమ, అపార పరాక్రమవంతుడు. 517 అంభోనిధి, జలానికి నిధి అయిన సముద్ర స్వరూపుడు. 518 అనంతాత్మ, అనంతమూర్తి. 519 మహోదధిశయ, ప్రళయకాలమునందు మహాసముద్రంలో పవళించేవాడు. 520 అంతకః, ప్రాణులను సంహరించే మృత్యుస్వరూపుడు. 521 అజహ, జన్మ వికార రహితుడు. 522 మహార్హ, పూజనీయుడు. 523 స్వాభావ్య, నిత్య సిద్ధుడైనందువలన స్వతసిద్ధంగా ఉత్పన్నమే కానివాడు. 524 జితామిత్ర, రావణ శిశుపాలాది శత్రువులను జయించినవాడు. 525 ప్రమోదన, స్మరించినంత మాత్రం చేతనే నిత్యము ప్రముదితులను చేసేవాడు. 526 ఆనంద, ఆనంద స్వరూపుడు. 527 నందన, అందరినీ ఆనందింపచేసేవాడు. 528 నంద, సమస్త ఐశ్వర్య సంపన్నుడు. 529 సత్యధర్మ, ధర్మజ్ఞానాది సర్వగుణయుక్తుడు. 530 త్రివిక్రమ, 3 అడుగులతో ముల్లోకాలను కొలిచినవాడు. 531 మహర్షి కపిలాచార్య, సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడు కపిల భగవానుడు. 532 కృతజ్ఞ, కృతమును ఎరిగినవాడు, అనగా తన భక్తులపై సేవలు అధికమని ఎంచి తన్ను తాను రుణగ్రస్తునిగా భావించుకునేవాడు. 533 మేధినీపతి, భూమికి పతి. 534 త్రిపద, త్రిలోకములనే 3 పాదాలు గల విశ్వరూపుడు. 535 త్రిదశాధ్యక్ష, దేవతలకు స్వామి. 536 మహాశృంగ, మత్స్యావతారంలో పెద్ద కొమ్మును ధరించినవాడు. 537 కృతాంతకృత్, స్మరించిన వారి యొక్క సమస్త కర్మలను అంతమొందించువాడు. 538 మహావరాహ, హిరణ్యాక్షుని వధించడానికి మహావరాహ రూపాన్ని ధరించినవాడు. 539 గోవింద, వేదవాక్కు ద్వారా తెలుసుకోవడానికి శక్యమైనవాడు. 540 సుషేణ, పార్షాదులనే అందమైన సేనతో సుసజ్జితుడైన వాడు. 541 కనకాంగది, బంగారు భుజకీర్తులు ధరించినవాడు. 542 గుహ్య, హృదయాకాశంలో దాగినవాడు. 543 గభీర, మిక్కిలి గంభీర స్వభావం కలవాడు.
544 గహనః ప్రవేశించడానికి మిక్కిలి కఠినమైన స్వరూపం కలవాడు. 545 గుప్తః వాక్కుతో గాని మనస్సుతో గాని గ్రహింప శక్యం కానివాడు. 546 చక్ర గదాధరః భక్త రక్షణార్థం చక్రం గద మొదలైన దివ్యాయుధాలను ధరించినవాడు. 547 వేదాహ అన్ని విధానాలను ఏర్పరిచినవాడు. 548 స్వాంగః పనులు చేయడంలో తనకు తానే సహకారి అయినవాడు. 549 అజితః ఎవరి చేతను జయింపబడనివాడు. 550 కృష్ణః శ్యామసుందరుడైన శ్రీకృష్ణుడు. 551 దృఢః తన స్వరూప సామర్థ్యాల నుండి ఎన్నడూ శృతి చెందనివాడు. 552 సంకర్షణోచ్యుతః ప్రళయకాలంలో అందరినీ ఒకేసారి సంహరించేవాడు. ఎప్పుడూ ఏ కారణంగానూ పతనం కాని అవ్యయుడు. 553 వరుణః జలానికి అధిపతి అయిన వరుణదేవుడు. 554 వారుణః వరుణుని పుత్రుడైన వశిష్ఠ స్వరూపుడు. 555 వృక్షః అశ్వత్థ వృక్ష రూపుడు. 556 పుష్కరాక్షః కమలనయనుడు. 557 మహామనాః సంకల్పమాత్రం చేతనే ఉత్పత్తి పాలన సంహారాది సమస్త లీలలు చేయగల శక్తిమంతుడు. 558 భగవాన్ ఉత్పత్తి ప్రళయాలు జనన మరణాలు విద్యా అవిద్యలు ఎరిగినవాడు. సర్వైశ్వర్యాది 6 భోగాలతో కూడినవాడు. 559 భగః తన భక్తుల యొక్క ప్రేమను పెంచేందుకు వారి ఐశ్వర్యాదులను హరించేవాడు. ప్రళయకాలంలో అందరి ఐశ్వర్యాలను నశింపజేసేవాడు. 560 ఆనంది పరమ సుఖ స్వరూపుడు. 561 వనమాలి వైజయంతి వనమాలను ధరించినవాడు. 562 హలాయుధః హలమనే ఆయుధాన్ని ధరించిన బలభద్ర స్వరూపుడు. 563 ఆదిత్యః అదితి యొక్క పుత్రుడైన వామన భగవానుడు. 564 జ్యోతిరాదిత్యః సూర్యమండలంలో విరాజమానుడైన జ్యోతి స్వరూపుడు. 565 సహిష్ణుః ద్వంద్వాలను అన్నిటినీ సహించడంలో సమర్థుడు. 566 గతిసత్తమః సత్పురుషులకు పరమగంతవ్య స్థానము సర్వోత్తముడు. 567 సుధన్వా మిక్కిలి సుందరమైన శారంగధనువును ధరించినవాడు. 568 ఖండ పరశువు శత్రువులను ఖండించే పరశువును దాల్చిన పరశురామ స్వరూపుడు. 569 దారుణః సన్మార్గ విరోధులకు మహాభయంకరుడు. 570 ద్రవిణప్రదః అర్ధార్థులైన భక్తులకు ధన సంపత్తిని ప్రసాదించేవాడు. 571 దివిసృక్ స్వర్గలోకం వరకు వ్యాపించినవాడు. 572 సర్వదృగ్వ్యాసః సమస్తమును దర్శించువాడు. వేదాలను విభజించిన శ్రీకృష్ణ ద్వైపాయన స్వరూపుడు. 573 వాచస్పతి రయోనిజః విద్యకు అధిపతి అయోనిజుడై కనపడేవాడు. 574 త్రిసామ దేవవ్రతాది 3 సామవేదాల ద్వారా స్తుతింపబడే పరమేశ్వరుడు. 575 సామగః సామవేద గానం చేసేవాడు. 576 సామవేద స్వరూపుడు. 577 నిర్వాణం పరమశాంతి నిధానమైన పరమానంద స్వరూపుడు. 578 భేషజం సంసార రోగానికి ఔషధము. 579 భిషక్ సంసారం అనే రోగాన్ని నశింపచేసేందుకు గీత అనే ఔషధాన్ని పానం చేయించే పరమ వైద్యుడు. 580 సన్యాసకృత్ మోక్షం కోసం సన్యాసాశ్రమాన్ని సన్యాస యోగాన్ని నిర్మించినవాడు. 581 శమః ఉపశమనాన్ని బోధించేవాడు. 582 శాంతః పరమశాంతాకృతి. 583 నిష్ఠ అందరి స్థితికి ఆధారమైన అధిష్టాన స్వరూపుడు. 584 శాంతి పరమశాంతి స్వరూపుడు. 585 పరాయణం ముముక్షువులకు పొందదగిన పరమస్థానం. 586 శుభాంగః అతి మనోహరమైన పరమ సుందరమైన అవయవాలు కలవాడు. 587 శాంతిదః పరమ శాంతినిచ్చువాడు. 588 స్రష్ట సృష్టి ఆదియందు అందరినీ రచించేవాడు. 589 కుముదః భూమికి ఆనందం కలిగించేవాడు. 590 కువలేశయః నీటిలో శేషనాగ శయ్యపై పవళించేవాడు. 591 గోహితః గోపాల రూపంలో గోవులకు అవతరించి భారాన్ని తగ్గించి భూమికి హితం చేసినవాడు. 592 గోపతి భూమికి గోవులకు పతి. 593 గోప్త
అవతారం ధరించి అందరి ఎదుట ప్రత్యక్షమయ్యే సమయంలో తన మాయతో తన స్వరూపాన్ని కప్పిపుచ్చుకున్నవాడు. 594 వృషభాక్ష, సమస్త కోరికలను వర్షించే కృపాదృష్టి కలవాడు. 595 వృషప్రియ, ధర్మప్రియుడు. 596 అనివర్తి, రణభూమిలో ధర్మపాలనలో వెనుకంజ వేయనివాడు. 597 నివృత్తాత్మ, స్వతఃసిద్ధంగానే విషయవాసన రహితుడైన నిత్యశుద్ధమైన మనస్సు కలవాడు. 598 సంక్షేప్త, విశాలమైన జగత్తును క్షణకాలంలోనే సంక్షిప్తంగా అంటే సూక్ష్మ రూపంగా చేసేవాడు. 599 క్షేమకృత్, శరణాగతులను రక్షించేవాడు. 600 శివ, స్మరించినంత మాత్రం చేతనే పవిత్రం చేసే కళ్యాణ స్వరూపుడు. 601 శ్రీవత్సవక్ష, శ్రీవత్సం అనే చిహ్నాన్ని వక్షస్థలంపై ధరించినవాడు. 602 శ్రీవాస, శ్రీలక్ష్మికి నివాస స్థానం. 603 శ్రీపతి, పరమశక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవికి భర్త. 604 శ్రీమతాంబర, అన్ని రకాల సంపత్తులు ఐశ్వర్యాలు గల బ్రహ్మాది సమస్త లోకపాలుర కంటే శ్రేష్ఠుడు. 605 శ్రీదహ, భక్తులకు సంపదను ఇచ్చువాడు. 606 శ్రీసహ, లక్ష్మీనాథుడు. 607 శ్రీనివాస, శ్రీలక్ష్మి యొక్క అంతఃకరణంలో నిత్యము నివసించేవాడు. 608 శ్రీనిధి, సమస్త సంపదలకు ఆధారమైనవాడు. 609 శ్రీ విభావన, మనుష్యులందరికీ వారి వారి కర్మానుసారంగా రకరకాల ఐశ్వర్యాలను ఇచ్చేవాడు. 610 శ్రీధర, జగజ్జనని లక్ష్మీదేవిని వక్షస్థలంపై ధరించినవాడు. 611 శ్రీకర, స్మరణ స్తోత్ర అర్చనాదులు కావించే భక్తులకు సంపదను విస్తరింపజేసేవాడు. 612 శ్రేయ, కళ్యాణ స్వరూపుడు. 613 శ్రీమాన్, అన్ని రకాల శ్రేయస్సులతో కూడినవాడు. 614 లోకత్రయాశ్రయ, ముల్లోకాలకు ఆధారమైనవాడు. 615 స్వక్ష, మనోహరమైన కృపాకటాక్షాలు కల అందమైన కన్నులు కలవాడు. 616 స్వంగ, మిక్కిలి కోమలం, పరమసుందరం మనోహరం అయిన అవయవాలు కలవాడు. 617 శతానంద, లీలాభేదంతో వందల కొద్దీ విభాగాలుగా విభక్తమైన ఆనంద స్వరూపుడు. 618 నంది, పరమానంద విగ్రహుడు. 619 జ్యోతిర్గణేశ్వర, నక్షత్ర సముదాయానికి అధిపతి. 620 విజితాత్మ, జయింపబడిన మనసు కలవాడు. 621 అవిధేయాత్మ, ఏ రకంగానూ అసలు స్వరూపం వర్ణింప శక్యం గాని అనిర్వచనీయ స్వరూపుడు. 622 సత్కీర్తి, నిజమైన కీర్తి కలవాడు. 623 చిన్న సంశయ, చేతిలోని అరటిపండులాగా విశ్వాన్నంతటిని ప్రత్యక్షంగా చూడగలిగిన వాడు కనుక ఏ రకమైన సంశయాలు లేనివాడు. 624 ఉదీర్ణ, ప్రాణులందరిలోకి శ్రేష్ఠుడు. 625 సర్వతశ్చక్షు, సమస్త వస్తువులను సర్వ దిశలయందును సదా సర్వదా చూచుటకు శక్తి గలవాడు. 626 అనీష, వేరెవరూ శాసించుటకు వీలు లేని స్వతంత్రుడు. 627 శాశ్వత స్థిర, సదా ఏకరసంలో స్థిరంగా ఉండే నిర్వికారుడు. 628 భూషయ, లంకకు వెళ్లేందుకు మార్గం యోచించే సమయంలో సముద్ర తీరంలో భూమిపై శయనించినవాడు. 629 భూషణ, స్వేచ్ఛగా రకరకాల అవతారాలు ఎత్తుతూ తన చరణ చిహ్నాలతో భూమికి శోభను పెంచేవాడు. 630 భూతి, సత్తా స్వరూపుడు, సమస్త విభూతులకు ఆధార స్వరూపుడు. 631 విశోక, అన్ని రకాలుగాను శోకరహితుడు. 632 శోకనాశన, స్మరణ మాత్రం చేతనే భక్తుల శోకాన్ని సమూలంగా నాశనం చేసేవాడు. 633 అర్చిష్మాన్, చంద్రసూర్యాది సమస్త జ్యోతులను దేదీప్యమానం కావించే మిక్కిలి ప్రకాశమయమైన అనంత కిరణయుక్తుడు. 634 అర్చిత, సమస్త లోకాల చేత పూజింపబడే బ్రహ్మాదుల చేత కూడా పూజింపబడేవాడు. 635 కుంభ, కుండవలే అన్నింటికీ నివాస స్థానమైన వాడు. 636 విశుద్ధాత్మ, పరమశుద్ధమైన నిర్మలమైన ఆత్మస్వరూపుడు. 637 విశోధన, స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలను నశింపచేసి భక్తుల యొక్క అంతఃకరణాలను పరమశుద్ధమగునట్లు చేసేవాడు. 638 అనిరుద్ధ, ఎవరికీ కట్టుబడి ఉండని చతుర్వ్యూహాలలో అనిరుద్ధ స్వరూపుడు. 639 అప్రతిరథ, ప్రతిపక్షం లేనివాడు. 640 ప్రద్యుమ్న, పరమశ్రేష్టమైన అపారధన,
యుక్తుడైన చతుర్వ్యూహాలలోని ప్రద్యుమ్న స్వరూపుడు. 641 అమిత విక్రమ అపార పరాక్రమశాలి. 642 కాలనేమి కాలనేమి అనే అసురుని సంహరించిన వాడు. 643 వీరహ శౌర్యం కలవాడు. 644 శౌరిహి శూరుని వంశంలో పుట్టిన శ్రీకృష్ణ స్వరూపుడు. 645 శూరజనేశ్వర అతిశయమైన శూరత్వం కారణంగా ఇంద్రాది శూరజనులకు కూడా ఇష్టుడు. 646 త్రిలోకాత్మ అంతర్యామి రూపంతో ముల్లోకాలకు ఆత్మ అయినవాడు. 647 త్రిలోకేశ ముల్లోకాలకు అధిపతి. 648 కేశవ సూర్యకిరణాల వంటి కేశములు కలవాడు. 649 కేశిహ కేసి రాక్షసుని చంపినవాడు. 650 హరిహి స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలను సమూలంగా సంసారాన్ని హరించేవాడు. 651 కామదేవ ధర్మార్థ కామ మోక్షాలని 4 పురుషార్థాలను అభిలషించే వారి కోరికలన్నింటికీ అధిష్టాత అయిన పరమదైవతము. 652 కామపాల సకామ భక్తుల కోరికలను పూర్తి చేసేవాడు. 653 కామ స్వభావరీత్యా పూర్ణకాముడు తన ప్రియతములను కోరుకునేవాడు. 654 కాంత పరమ మనోహరమైన శ్యామసుందర దేహం ధరించిన గోపీజన వల్లభుడు. 655 కృతాగమ సమస్త శాస్త్రాలను రచించినవాడు. 656 అనిర్దేశ్య వపుహు ఏ రీతిగాను వర్ణించనలవి గాని అనిర్వచనీయమైన దివ్య శరీరం కలవాడు. ఏ రీతిగాను వర్ణించనలవి గాని అనిర్వచనీయమైన దివ్య శరీరం కలవాడు. 657 విష్ణు శేషసాయి అయిన విష్ణు భగవానుడు. 658 వీరహ కాళ్ళు లేకుండానే నడవడం మొదలైన దివ్య శక్తులతో కూడినవాడు. 659 అనంత స్వరూప శక్తి ఐశ్వర్య సామర్థ్య గుణాలకు అంతులేని అవ్యయమైన గుణప్రభావ శక్తులతో కూడినవాడు. 660 ధనంజయ అర్జున రూపంలో దిగ్విజయ సమయంలో అంతులేని ధనం జయించి తెచ్చినవాడు. 661 బ్రహ్మణ్య తపస్సు వేదాలు బ్రాహ్మణులు జ్ఞానం వీటిని రక్షించేవాడు. 662 బ్రహ్మకృత్ పైన చెప్పిన తపస్సు మొదలైన వాటిని నిర్మించినవాడు. 663 బ్రహ్మ రూపంలో జగత్తును పుట్టించినవాడు. 664 బ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు. 665 బ్రహ్మ వివర్ధన పైన చెప్పిన బ్రహ్మ శబ్దవాచ్యాలైన తపస్సు మొదలైన వాణిని వృద్ధి పొందించేవాడు. 666 బ్రహ్మవిత్ వేదాన్ని వేదార్థాన్ని సంపూర్ణంగా ఎరిగినవాడు. 667 బ్రాహ్మణ అన్నిటినీ బ్రహ్మస్వరూపంగా దర్శించేవాడు. 668 బ్రహ్మీ బ్రహ్మశబ్ద వాచ్యాలైన తపస్సు మొదలైన అన్నిటికీ అధిష్టానమైన వాడు. 669 బ్రహ్మజ్ఞ తన ఆత్మస్వరూపమైన బ్రహ్మశబ్ద వాచ్యమైన వేదాన్ని గూర్చి సంపూర్ణంగా యథార్థంగా ఎరిగినవాడు. 670 బ్రాహ్మణ ప్రియ బ్రాహ్మణాదులకు పరమప్రియుడు బ్రాహ్మణులను అత్యంత ప్రియులుగా భావించేవాడు. 671 మహాక్రమ మహావేగంగా నడిచేవాడు. 672 మహాకర్మ వేర్వేరు అవతారాలలో రకరకాల గొప్ప కర్మలు చేసినవాడు. 673 మహాతేజాహ తేజోవంతములన్నిటినీ తన తేజస్సుతో దేదీప్యమానం చేసేవాడు. 674 మహోరగ మహాసర్పమైన వాసుకి స్వరూపుడు. 675 మహాక్రతు మహాయజ్ఞ స్వరూపుడు. 676 మహాయజ్వ గొప్ప యజమాని అనగా లోక సంగ్రహం కోసం గొప్ప గొప్ప యజ్ఞాలు చేసేవాడు. 677 మహాయజ్ఞ భగవత్ ప్రాప్తికి సాధనాలైన జపయజ్ఞాది సమస్త యజ్ఞాలు విభూతులుగా గల మహాయజ్ఞ స్వరూపుడు. 678 మహాహవి బ్రహ్మమనే అగ్నిలో హోమం చేయదగిన ప్రపంచమనే మహాహవిస్వరూపుడు. 679 స్తవ్య అందరి చేత స్తుతింపదగినవాడు. 680 స్తవప్రియ స్తుతి చేత ప్రసన్నుడయ్యేవాడు. 681 స్తోత్రం భగవంతుని గుణప్రభావాలను కీర్తించే స్తోత్రమైన వాడు. 682 స్తుతి స్తవక్రియా స్వరూపుడు 683 స్తోత స్తుతించేవాడు. 684 రణప్రియ యుద్ధమంటే ప్రీతి కలవాడు. 685 పూర్ణ జ్ఞాన శక్తి ఐశ్వర్య గుణాలతో పరిపూర్ణుడు. 686 పూరయిత తన భక్తులను అన్ని రకాలుగా పరిపూర్ణులను చేసేవాడు. 687 పుణ్య స్మరించినంత మాత్రం చేతనే పాపాలను నశింపచేసే పుణ్యస్వరూపుడు. 688 పుణ్యకీర్తి
పరమ పవిత్రమైన కీర్తి కలవాడు. 689 అనామయ, లోపల గాని బయట గాని ఏ రకమైన వ్యాధులు లేనివాడు. 690 మనోజవః, మనోవేగం కలవాడు. 691 తీర్థకర, విద్యలన్నింటినీ రచించినవాడు, ఉపదేశించినవాడు. 692 వసురేతాహ, హిరణ్మయుడు అనగా ప్రథమ పురుషుడు, సృష్టికి బీజము, వీర్యముగా కల స్వర్ణ వీర్యుడు. 693 వసుప్రద, అధికంగా ధనాన్ని ఇచ్చేవాడు. 694 వసుప్రద, భక్తులకు మోక్షమనే గొప్ప ధనాన్ని ఇచ్చేవాడు. 695 వాసుదేవ, వసుదేవుని కొడుకు శ్రీకృష్ణుడు. 696 వసుహు, ప్రాణులందరికీ నివాస స్థానము, ప్రాణులందరి యందు నివసించేవాడు. 697 వసుమనాహ, అందరి యందు సమాన భావంతో నివసించే శక్తిగల మనస్సు కలవాడు. 698 హవిహి, యజ్ఞంలో హోమం చేయబడే హవిస్వరూపుడు. 699 సద్గతి, సత్పురుషులు తెలుసుకోదగిన గతి స్వరూపుడు. 700 సత్కృతి, జగద్రక్ష మొదలైన సత్కార్యాలు చేసేవాడు. 701 సత్తా, సర్వదా విద్యమానమైన సత్తా స్వరూపుడు. 702 సద్భూతి, ఎన్నో రకాలుగా ఎన్నో రూపాలలో భాషించేవాడు. 703 సత్పరాయణ, సత్పురుషులకు పరమ ప్రాపణీయుడు. 704 శూరసేన, హనుమంతుడు మొదలైన యోధవీరులతో కూడిన సైన్యం కలవాడు. 705 యదుశ్రేష్ఠ, యదువంశీయులలో శ్రేష్ఠుడు. 706 సన్నివాస, సత్పురుషులకు ఆశ్రయుడు. 707 సుయామున, యమునా తీరవాసులైన గోపాల బాలురు మొదలైన అతి సుందరమైన పరివారం గలవాడు. 708 భూతావాస, ప్రాణులందరికీ ముఖ్య నివాస స్థానము. 709 వాసుదేవ, తన మాయతో జగత్తును కప్పివేసే పరమ దైవతం. 710 సర్వాసు నిలయ, జీవులందరికీ ఆధారుడు. 711 అనలహ, అపార శక్తి సంపత్తులతో కూడినవాడు. 712 దర్పహ, ధర్మ విరుద్ధంగా నడిచే వారి దర్పాన్ని నశింపచేసేవాడు. 713 దర్పదహ, భక్తులకు విశుద్ధమైన గౌరవం ఇచ్చేవాడు. 714 దృప్తః, నిత్యానందమగ్నుడు. 715 దుర్ధరః, అతి కష్టం మీద హృదయంలో ధరింపబడేవాడు. దుర్ధరః, అతి కష్టం మీద హృదయంలో ధరింపబడేవాడు. 716 అపరాజితః, ఏ రకంగానూ జయింపశక్యం కానివాడు. 717 విశ్వమూర్తి, విశ్వమంతా మూర్తిగా కల విరాట్ స్వరూపుడు. 718 మహామూర్తి, గొప్ప ఆకారం కలవాడు. 719 దీప్తమూర్తి, ఇచ్ఛానుసారంగా ధరించిన దేదీప్యమానమైన ఆకృతి కలవాడు. 720 అమూర్తిమాన్, నిరాకారుడు. 721 అనేకమూర్తి, అనేక అవతారాలలో ఇచ్ఛానుసారంగా లోకులకు ఉపకారం చేయడానికి అనేక రూపాలు ధరించినవాడు. 722 అవ్యక్త, అనేక ఆకారాలు ఉన్నప్పటికీ ఏ రకంగానూ వ్యక్తీకరింపబడని అప్రకట స్వరూపుడు. 723 శతమూర్తి, 100 రూపాలు కలవాడు. 724 శతాననః, 100 ముఖాలు కలవాడు. 725 ఏకః, ఏ రకమైన భేదభావం లేని అద్వితీయుడు. 726 నైకః, ఉపాధి భేదంతో అనేకమైనవాడు. 727 సవః, సోమమనే పేరుగల ఔషధీ రసం వెలువడే యజ్ఞస్వరూపుడు. 728 కహ, సుఖస్వరూపుడు. 729 కిం, విచారణీయుడైన బ్రహ్మస్వరూపుడు. 730 యత్, స్వతఃసిద్ధుడు. 731 తత్, విస్తరింపచేసేవాడు. 732 పదమనుత్తమం, ముముక్షువులు పొందదగిన అత్యుత్తమ పరమపదం. 733 లోకబంధు, ప్రాణులందరికీ హితం చేసే పరమమిత్రుడు. 734 లోకనాథ, అందరూ యాచించదగిన లోకస్వామి. 735 మాధవ, మధువంశంలో పుట్టినవాడు. 730 భక్తవత్సల, భక్తులపై ప్రేమ చూపేవాడు. 737 సువర్ణవర్ణ, బంగారంలా పచ్చని వర్ణం కలవాడు. 738 హేమాంగ, బంగారంలా అందంగా ప్రకాశించే శరీరం కలవాడు. 739 వరాంగ, పరమోత్తమమైన శరీరావయవాలు కలవాడు. 740 చందనాంగది, గంధపు పూతతో భుజకీర్తులతో శోభిల్లేవాడు. చందనాంగది, గంధపు పూతతో భుజకీర్తులతో శోభిల్లేవాడు. 741 వీరహ, ధర్మరక్షణ కోసం అసుర వీరులను సంహరించినవాడు. 742 విషమః,
సాటి లేనివాడు. 743 శూన్య, ఏ విశేషణము లేనివాడు. 744 ఘృతాశి, భక్తజనుల కోసం కృపాపరుడై ద్రవించిపోయి సంకల్పించేవాడు. 745 అచలహ, ఏ రకంగాను చలించని అవిచలితుడు. ఏ రకంగాను చలించని అవిచలితుడు. 746 చలహ, వాయురూపుడై అంతటా తిరిగేవాడు. 747 అమాని, తానుగా గౌరవం కోరుకొని అభిమానరహితుడు. 748 మానదహ, ఇతరులకు గౌరవం ఇచ్చేవాడు. 749 మాన్య, అందరికీ పూజింపదగిన మాన్యుడు. 750 లోకస్వామి, 14 లోకాలకు ప్రభువు. 751 త్రిలోకదృక్, ముల్లోకాలను ధరించేవాడు. 752 సుమేధాహ, అత్యుత్తమమైన సుందరమైన బుద్ధి కలవాడు. 753 మేధజహ, యజ్ఞంలో ప్రత్యక్షమయ్యేవాడు. 754 ధన్య, ఎల్లప్పుడూ కృతకృత్యుడయ్యేవాడు కనుక ధన్యవాదాలకు అర్హుడు. 755 సత్యమేధాహ, సత్యమైన శ్రేష్టమైన బుద్ధి కలవాడు. 756 ధరాధర, భగవంతుడైన అనంతుని రూపంలో భూమిని మోసేవాడు. 757 తేజోవృష, ఆదిత్యుని రూపంతో తేజస్సును వర్షించేవాడు. భక్తులపై అమృతమయమైన తేజస్సును వర్షించేవాడు. 758 ద్యుతిధర, పరమకాంతిధరుడు. 759 సర్వశస్త్రభృతాంబర, శస్త్రధారులందరిలో శ్రేష్ఠుడు. 760 ప్రగ్రహ, భక్తులు అర్పించిన పత్ర పుష్పాదులను గ్రహించేవాడు. భక్తులు అర్పించిన పత్ర పుష్పాదులను గ్రహించేవాడు. 761 నిగ్రహ, అందరినీ నిగ్రహించేవాడు. 762 వ్యగ్రహ, భక్తులకు అభీష్ట ఫలాలను ఇచ్చుటలో వ్యగ్రత కలవాడు. 763 నైకశృంగ, నామం, ఆఖ్యాతం, ఉపసర్గ, నిపాతం అనే 4 కొమ్ములను ధరించిన శబ్ద బ్రహ్మ స్వరూపుడు. 764 గదాగ్రజ, గదతో ముందుగా జన్మించిన వాడు. 765 చతుర్మూర్తి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే 4 మూర్తులు కలవాడు. 766 చతుర్బాహు, 4 చేతులు కలవాడు. 767 చతుర్వ్యూహ, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అను 4 వ్యూహాలు కలవాడు. 768 చతుర్గతి, సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుజ్యం అనే 4 పరమగతులు కలవాడు. 769 చతురాత్మ, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే 4 అంతఃకరణాలు కలవాడు. 770 చతుర్భావ, ధర్మార్థ కామ మోక్షములనే 4 పురుషార్థములకు ఉత్పత్తి స్థానము. 771 చతుర్వేదవిత్, 4 వేదాల యొక్క అర్థాలు చక్కగా తెలిసినవాడు. 772 ఏకపాత్, ఒక పాదం కలవాడు, అంటే ఒక పాదం అనగా అంశతో సమస్త విశ్వాన్ని ఆవరించినవాడు. 773 సమావర్త, సంసార చక్రాన్ని చాలా నేర్పుగా తిప్పేవాడు. 774 నివృత్తాత్మ, స్వభావరీత్యా విషయవాసనారహితమైన మనస్సు కలవాడు. 775 దుర్జయ, ఎవరికీ జయింప శక్యం కానివాడు. 776 దురతిక్రమ, ఎవరూ ఉల్లంఘింప శక్యం కాని ఆజ్ఞ కలవాడు. 777 దుర్లభ, భక్తి లేనిదే దొరకనివాడు. 778 దుర్గమ, అతి కష్టం మీద తెలుసుకోదగినవాడు. 779 దుర్గహ, అతి కష్టం మీద పొందదగినవాడు. 780 దురావాస, అతి కష్టం మీద యోగుల హృదయాలలో నివసించేవాడు. 781 దురారిహ, దుర్మార్గులైన దైత్యులను సంహరించేవాడు. 782 శుభాంగ, అందమైన శరీరావయవాలు కలవాడు. 783 లోకసారంగ, లోకుల సారాన్ని గ్రహించినవాడు. 784 సుతంతు, అందమైన విస్తారమైన జగత్తు అనే తంతు కలవాడు. 785 తంతువర్ధన, పైన చెప్పిన జగత్తంతువును వృద్ధి పొందించేవాడు. 786 ఇంద్రకర్మ, ఇంద్రుని వలె పనులు చేసేవాడు. 787 మహాకర్మ, గొప్ప గొప్ప పనులు చేసేవాడు. 788 కృతకర్మ, కర్తవ్య కర్మలన్నీ నెరవేర్చి ఏ కర్తవ్యము మిగలని కృతకృత్యుడు. 789 కృతాగమ, ఆగమములనే వేదాలను నిర్మించినవాడు. 790 ఉద్భవ, ఇచ్ఛానుసారంగా ఉత్తమ జన్మ ఎత్తేవాడు. 791 సుందర, అందరికంటే అధిక భాగ్యవంతుడు కాబట్టి పరమ సుందరుడు. 792 సుందహ, పరమ కరుణాశీలుడు. 793 రత్ననాభ,
రత్నం వంటి అందమైన నాభి కలవాడు. 794 సులోచన, అందమైన కన్నులు కలవాడు. 795 అర్కః, బ్రహ్మాదులైన పూజ్య పురుషులకు కూడా పూజనీయుడు. 796 వాజసనః, యాచకులకు అన్నం పెట్టువాడు. 797 శృంగి, ప్రళయకాలంలో కొమ్ముగల మత్స్య విశేష రూపాన్ని ధరించినవాడు. 798 జయంతః, శత్రువులను సంపూర్ణంగా జయించినవాడు. 799 సర్వ విజయి, సర్వజ్ఞుడు అనగా అన్నిటినీ జయించినవాడు, అందరినీ జయించినవాడు. 800 సువర్ణ బిందువు, అందమైన అక్షరం బిందువుతో కూడిన ఓంకార స్వరూపుడైన నామబ్రహ్మ. 801 అక్షోభ్య, ఎవరి చేతను క్షోభ పొందనివాడు. 802 సర్వవాగీశ్వరేశ్వర, సమస్త వాణీపతులకు అనగా బ్రహ్మాదులకు కూడా స్వామి. 803 మహాహరద, ధ్యానమగ్నులు ఆనందంతో మునకలు వేసే పరమానంద రూపమైన మహాసరోవరం. 804 మహాగర్త, మాయా అనే గొప్ప గొయ్యి అయినవాడు. 805 మహాభూత, 3 కాలాలలోనూ ఎప్పుడూ కూడా నశించని మహాభూత స్వరూపుడు. 806 మహానిధి, అందరికీ గొప్ప నివాస స్థానమైన వాడు. 807 కుముద, కు అంటే భూమికి భారం తగ్గించి ఆనందం కలిగించేవాడు. 808 కుందర, హిరణ్యాక్షుని సంహరించడానికి భూమిని విదీర్ణం చేసినవాడు. 809 కుందహ, కశ్యపునికి భూమిని దానం చేసినవాడు. 810 పర్జన్య, మేఘం వలె ఇష్ట పదార్థాలన్నిటినీ వర్షించేవాడు. 811 పావన, స్మరణ మాత్రం చేతనే పవిత్రులను చేసేవాడు. 812 అనిలహ, సదా మెలకువగా ఉండేవాడు. 813 అమృతాశ, ఎప్పుడూ విఫలం కాని ఆశ కల అమోఘ సంకల్పుడు. 814 అమృతవపు, ఎప్పుడూ నశించని దేహం కల నిత్య విగ్రహుడు. 815 సర్వజ్ఞ, ఎల్లప్పుడూ అన్నీ తెలిసినవాడు. 816 సర్వతోముఖ, అన్ని వైపులా నోళ్లు కలవాడు అనగా భక్తులు భక్తిపూర్వకంగా ఎక్కడ పత్ర పుష్పాదులు సమర్పించినా దానిని భక్షించేవాడు. 817 సులభ, నిరంతర చింతన కల ఏకనిష్ఠుడైన శ్రద్ధగల భక్తునకు శ్రమ లేకుండానే సులభంగా లభించేవాడు. 818 సువ్రత, చక్కని భోజనం చేసేవాడు అనగా భక్తులు ప్రేమగా సమర్పించిన పత్ర పుష్పాదులైన సాధారణ భోజనాన్ని కూడా ఉత్తమంగా భావించి తినేవాడు. 819 సిద్ధ, స్వతసిద్ధంగానే అన్ని సిద్ధులతో కూడినవాడు. 820 శత్రుజిత్, దేవతలకు సజ్జనులకు శత్రువులైన వారిని తన శత్రువులుగానే భావించి జయించేవాడు. 821 శత్రుతాపన, శత్రువులను తప్పింపజేసేవాడు. 822 న్యగ్రోధ, వటవృక్ష రూపుడు. 823 ఉదుంబర, కారణ రూపుడై ఆకాశం కంటే కూడా పైన ఉండేవాడు. 824 అశ్వత్థ, రావి చెట్టు రూపం కలవాడు. 825 చాణూరాంధ్ర నిషూధన, చాణూరుడనే పేరు కల ఆంధ్రజాతీయుడైన వీరమల్లుని చంపినవాడు. 826 సహస్రార్చి, అనంత కిరణాలు కలవాడు. 827 సప్తజిహ్వ, కాళి, కరాళి, మనోజవ, సులోహిత, ధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి అనే 7 జిహ్వలు కల అగ్నిస్వరూపుడు. 828 సప్తైధాహ, ప్రకాశించే 7 అగ్నుల రూపం కలవాడు. 829 సప్తవాహన, 7 గుర్రాలు కల సూర్యస్వరూపుడు. 830 అమూర్తి, ఆకృతి లేని నిరాకారుడు. 831 అనగహ, అన్ని విధములుగా పాపరహితుడు. 832 భయకృత్, దుష్టులకు భయంకరుడు. 834 భయనాశన, స్మరించిన వారి యొక్క సజ్జనుల యొక్క భయాన్ని పోగొట్టేవాడు. 835 అణుహు, అత్యంత సూక్ష్మ స్వరూపుడు. 836 బృహత్, అన్నిటికంటే పెద్దవాడు. 837 కృష, మిక్కిలి సన్నము తేలిక అయినవాడు. 838 స్థూల, మిక్కిలి లావు బరువు అయినవాడు. 839 గుణభృత్, సమస్త గుణములను ధరించినవాడు. 840 నిర్గుణ, సత్వరజస్తములనే 3 గుణములు లేనివాడు. 841 మహాన్, గుణం, ప్రభావం, ఐశ్వర్యం, జ్ఞానం మొదలైనవి అధికంగా ఉండడం వలన పరమ మహత్వ సంపన్నుడైనవాడు. 842 అధృత, ఎవరూ ధరించలేని నిరాధారుడు. 843 స్వధృత, తన్ను తాను ధరించినవాడు అనగా తన మహిమయందే ఉన్నవాడు. 844 స్వాస్య, అందమైన ముఖం కలవాడు. 845 ప్రాగ్వంశ,
సమస్త వంశ పరంపరలు ఆరంభమైన పూర్వజులందరికంటే పూర్వజుడైన ఆది పురుషుడు. 846 వంశవర్ధన, జగత్ ప్రపంచమనే వంశాన్ని, యాదవ వంశాన్ని వృద్ధి పొందించిన వాడు. 847 భారభృత్, ఆదిశేషుడు మొదలైన రూపాలలో భూభారాన్ని మోసినవాడు. భక్తుల యోగక్షేమాలు అనే భారాన్ని వహించినవాడు. 848 కథిత, వేద శాస్త్రాలు, మహాపురుషులు అదే పనిగా వర్ణించిన గుణాలు, ప్రభావం, ఐశ్వర్యం, స్వరూపం కలవాడు. అందరి చేత వర్ణింపబడినవాడు. 849 యోగి, నిత్యము సమాధి యోగం చెందినవాడు. 850 యోగీశః, యోగులందరికీ ప్రభువు. 851 సర్వకామద, అన్ని కోరికలను తీర్చేవాడు. 852 ఆశ్రమ, అందరికీ విశ్రాంతినిచ్చేవాడు. 853 శ్రమణ, దుష్టులను తప్పింపచేసేవాడు. 854 క్షామ, ప్రళయకాలంలో ప్రజలందరినీ క్షీణింపచేసేవాడు. 855 సుపర్ణ, అందమైన రెక్కలు గల గరుడ స్వరూపుడు. 856 వాయువాహన, వాయువుకు వీచడానికి శక్తినిచ్చినవాడు. 857 ధనుర్ధర, ధనుస్సును ధరించిన శ్రీరాముడు. 858 ధనుర్వేద, ధనుర్విద్య తెలిసిన శ్రీరాముడు. 859 దండ, దమించే వారిలోని దమన శక్తి. 860 దమయిత, యముడు, రాజు మొదలైన వారి రూపాలలో దమింపచేసేవాడు. 861 దమః, దండన కార్యం నెరవేర్చేవాడు, అనగా ఎవరికి దండన విధింపబడిందో అతని యొక్క ఉద్ధరణ. 862 అపరాజిత, శత్రువుల చేతిలో పరాజితుడు కానివాడు. 863 సర్వసహ, అన్నిటినీ సహించే సామర్థ్యం కలవాడు, మిక్కిలి సహనం కలవాడు. 864 నియంత, అందరినీ ఆయా పనులలో నియమించేవాడు. 865 అనియమః, నియమాలకు కట్టుబడని వాడు, ఎవరి చేత నియంత్రించబడని పరమస్వతంత్రుడు. 865 అనియమః, నియమాలకు కట్టుబడని వాడు, ఎవరి చేత నియంత్రించబడని వాడు, పరమస్వతంత్రుడు. 866 అయమః, శాసకుడు లేనివాడు లేదా మృత్యురహితుడు. 867 సత్వవాన్, బల, వీర్య, సామర్థ్యాది సమస్త సత్వ సంపన్నుడు. 868 సాత్విక, సత్వగుణ ప్రధాన విగ్రహుడు. 869 సత్య, సత్యస్వరూపుడు. 870 సత్యధర్మ పరాయణ, నిజం పలికేవాడు, ధర్మానికి ముఖ్యాధారుడు. 871 అభిప్రాయ, ప్రేమించేవారు కోరుకునే పరమ ఇష్టుడు. 872 ప్రియార్హ, అత్యంత ప్రియమైన వస్తువును సమర్పించడానికి యోగ్యమైన వాడు. 873 అర్హ, అందరికీ పరమ పూజ్యుడు. 874 ప్రియకృత్, భుజించే వారికి ప్రియం చేకూర్చేవాడు. 875 ప్రీతివర్ధన, తన్ను ప్రేమించే వారి యొక్క ప్రీతిని వృద్ధి పొందించేవాడు. 876 విహాయ సగతి, ఆకాశంలో సంచరించేవాడు. 877 జ్యోతి, స్వయం ప్రకాశ స్వరూపుడు. 878 సురుచి, సుందరమైన రుచి కలవాడు, కాంతిమంతుడు. 879 హుతబుక్, యజ్ఞంలో హోమం చేయబడిన హవిస్సునంతటిని అగ్ని రూపంలో భక్షించేవాడు. 880 విభుహు, సర్వవ్యాపకుడు. 881 రవి, అన్ని రసాలను శోషింపచేసే సూర్యుడు. 882 విరోచన, రకరకాల వెలుగులను ప్రసరింపచేసేవాడు. 883 సూర్య, శోభను ప్రకటించేవాడు. 884 సవిత, జగత్తునంతటిని ప్రభవింపచేసేవాడు. 885 రవిలోచన, సూర్యుడు లోచనాలుగా కలవాడు. 886 అనంత, ఏ రకంగానూ అంతం లేనివాడు. 887 హుతబుక్, హోమం చేయబడిన పదార్థాలను తినేవాడు. 888 భోక్త, ప్రకృతిని అనుభవించేవాడు. 889 సుఖద, భక్తులకు దర్శనం అనే పరమసుఖాన్ని ఇచ్చేవాడు. 890 నైకజ, ధర్మరక్షణ, సాధురక్షణ మొదలైన పరమ విశుద్ధ కారణాలతో ఇచ్ఛాపూర్వకంగా అనేక జన్మలు ఎత్తినవాడు. 891 అగ్రజ, అందరికంటే ముందు జన్మించిన ఆది పురుషుడు. 892 అనిర్విణ్ణ, ఎప్పుడు ఏ రకంగానూ నిర్విణ్ణుడు కానివాడు. 893 సదామర్షి, సత్పురుషులను క్షమించేవాడు. 894 లోకాధిష్టానం, అన్ని లోకాలకు ఆధారమైనవాడు. 895 అద్భుత, అత్యంత ఆశ్చర్యమయుడు. 896 సనాత్, అనంతకాల స్వరూపుడు. 897 సనాతన తమః, అందరికీ కారణుడు కావడం వలన బ్రహ్మాదుల కంటే కూడా పరమ పురాణ పురుషుడు.
898 కపిల మహర్షి. 899 కపి సూర్యదేవుడు. 900 అవ్యయ జగత్తునంతటిని లయం చేసుకునేవాడు. 901 స్వస్తిద పరమానందమనే శుభాన్ని ఇచ్చేవాడు. 902 స్వస్తికృత్ ఆశ్రితులకు శుభం కలిగించేవాడు. 903 స్వస్తి కళ్యాణ స్వరూపుడు. 904 స్వస్తి భుక్ భక్తుల యొక్క పరమ శుభాలను రక్షించేవాడు. 905 స్వస్తి దక్షిణ శుభాలు కలిగించడంలో సమర్థుడు, శీఘ్రంగా శుభాలు కలిగించేవాడు. 906 అరౌద్రహ. 906 అరోద్రహ ఏ రకమైన రుద్ర అనగా క్రూర భావాలు లేని శాంతమూర్తి. 907 కుండలి సూర్యుని వంటి ప్రకాశమానమైన మకర కుండలాలను ధరించినవాడు. 908 చక్రి సుదర్శన చక్రాన్ని ధరించినవాడు. 909 విక్రమ అందరికంటే విలక్షణమైన పరాక్రమం కలవాడు. 910 ఊర్జిత శాసన శృతి స్మృతి రూపమైన అత్యంత శ్రేష్టమైన శాసనాన్ని చేసేవాడు. 911 శబ్దాతిగ శబ్దాన్ని అతిక్రమించినవాడు, వాక్కుకు అందనివాడు. 912 శబ్ద సహ సమస్త వేద శాస్త్రములు వర్ణించే మహిమ కలవాడు. 913 శిశిర తాపత్రయంతో పీడితులైన వారికి శాంతినిచ్చే చల్లని మూర్తి. 914 శర్వరీకర జ్ఞానులకు రాత్రి అయిన సంసారాన్ని, అజ్ఞానులకు రాత్రి అయిన జ్ఞానాన్ని రెండింటినీ పుట్టించేవాడు. 915 అక్రూర ఏ రకమైన క్రూర భావము లేనివాడు. 916 పేషల మనస్సు వాక్కు కర్మ అన్ని రకాలుగాను సుందరుడైన కారణంగా పరమ సుందరుడు అయినవాడు. 917 దక్ష అన్ని రకాలుగా సమృద్ధుడు, పరమశక్తిశాలి, క్షణమాత్రంలో అతి గొప్ప కార్యాన్ని కూడా చేసివేయగల మహాకార్యకుశలుడు. 918 దక్షిణ సంహారకారి. 919 క్షమిణాంబర క్షమించే వారిలో సర్వశ్రేష్ఠుడు. 920 విద్వత్తమ విద్వాంసులలో సర్వశ్రేష్ఠుడైన పరమ విద్వాంసుడు. 921 వీతభయ ఏ రకమైన భయము లేనివాడు. 922 పుణ్యశ్రవణ కీర్తన వినిన కీర్తించిన పరమ పుణ్యం కలిగించే పరమ పావనమైన నామం, గుణం, మహిమ, స్వరూపం కలవాడు. 923 ఉత్తారణ సంసార సాగరం నుండి తరింపజేసేవాడు. 924 దుష్కృతి పాపులను నశింపజేసేవాడు. 925 పుణ్య స్మరణం మొదలైనవి చేసేవారిని పవిత్రులుగా చేసేవాడు. 926 దుస్వప్న నాశన ధ్యానం స్మరణం కీర్తనం పూజనం చేస్తే చెడు కలలను లేదా సంసారం అనే దుస్వప్నాన్ని నశింపజేసేవాడు. 927 వీరహ శరణాగతుల యొక్క వివిధ గమనాలను అనగా సంసార చక్రాన్ని నశింపజేసేవాడు. 928 రక్షణ అన్ని విధాలుగాను రక్షించేవాడు. 929 సంతహ విద్యా వినయాలను ప్రచారం చేయడానికి సాధువు రూపంలో వ్యక్తమయ్యేవాడు. 930 జీవన ప్రజలందరినీ ప్రాణరూపుడై జీవింపజేసేవాడు. 931 పర్యవస్థిత విశ్వమందంతటా వ్యాపించి ఉండేవాడు. 932 అనంత రూప అనంతమైన పరిమితి లేని రూపాలు కలవాడు. 933 అనంత శ్రీ అపరిమిత పరాశక్తులతో కూడినవాడు. 934 జితమన్యు అన్ని రకాలుగా క్రోధాన్ని జయించినవాడు. 935 భయాపహ భక్తుల భయాలను పోగొట్టేవాడు. 936 చతురస్ర 4 వేదాలనే మూలలు గల దివ్యమూర్తి, న్యాయశీలుడు. 939 గభీరాత్మ గంభీరమైన మనస్సు కలవాడు. 938 విదిశ వారి కర్మానుసారంగా అధికారులకు విభాగపూర్వకంగా రకరకాల ఫలాలను ఇచ్చేవాడు. 939 వ్యాధిశ యథాయోగ్యంగా అందరికీ వివిధ ఆజ్ఞలు ఇచ్చేవాడు. 940 దిశ వేదరూపుడై అన్ని కర్మలకు ఫలాలను చెప్పేవాడు. 941 అనాదిహి తనకు ముందు ఎవరూ లేనట్టివాడు, అందరికీ కారణ స్వరూపుడైనవాడు. 942 భూర్భువ భూమికి కూడా ఆధారుడైనవాడు. 943 లక్ష్మీహి శోభాయమాన వస్తువులన్నింటికీ శోభ అయినవాడు. 944 సువీర ఆశ్రిత జనుల అంతఃకరణాలలో సుందరమైన శుభదాయకమైన వివిధ స్ఫురణలను కలిగించేవాడు. 945 రుచిరాంగద
మిక్కిలి కాంతులీనే మంగళమయమైన భుజకీర్తులను ధరించేవాడు. 946 జననః ప్రాణిమాత్రులను సృష్టించేవాడు. 947 జనజన్మాదిహి జన్మించే వారి జన్మలకు మూల కారణుడు. 948 భీమః దుష్టులకు భయంకరుడు. 949 భీమ పరాక్రమః మిక్కిలి భయం కలిగించే పరాక్రమం కలవాడు. 950 ఆధార నిలయః ఆధార స్వరూపాలైన భూమి మొదలైన భూతాలన్నింటికి స్థానమైన వాడు. 951 అధాత ఎవరూ సృష్టించలేని స్వయం స్థితుడు. 952 పుష్పహాసః పువ్వు వలె వికసించిన నవ్వు కలవాడు. 953 ప్రజాగరః చక్కగా మేలుకొని ఉండే నిత్య ప్రబుద్ధుడు. 954 ఊర్ధ్వగః అందరికంటే పైన ఉండేవాడు. 955 సత్పథాచారః సజ్జనుల మార్గాన్ని ఆచరించే మర్యాదా పురుషోత్తముడు. 956 ప్రాణదః చనిపోయిన పరీక్షిత్తు మొదలైన వారికి కూడా ప్రాణం పోసేవాడు. 957 ప్రణవః ఓంకార స్వరూపుడు. 958 పణః యథాయోగ్యంగా వ్యవహరించేవాడు. 959 ప్రమాణం స్వతసిద్ధుడు కావడం వలన స్వయంగా ప్రమాణ స్వరూపుడు. 960 ప్రాణ నిలయః ప్రాణాలకు ఆధారభూతుడు. 961 ప్రాణభృత్ సమస్త ప్రాణములను పోషించేవాడు. 962 ప్రాణజీవనః ప్రాణవాయు సంచారం చేత ప్రాణులను జీవింపజేసేవాడు. 963 తత్వం యథార్థ తత్వ రూపుడు. 964 తత్వవిత్ యథార్థ తత్వాన్ని సంపూర్ణంగా ఎరిగినవాడు. 965 ఏకాత్మ అద్వితీయ స్వరూపుడు. 966 జన్మ మృత్యు జరాతిగః జన్మ మృత్యు జరులనే శరీర ధర్మాలకు సర్వదా అతీతుడైనవాడు. 967 భూర్భువః భూర్భువః స్వస్తరుః భూర్భువః స్వస్తరుః భూర్భువ స్వములనే ముల్లోకాలను విస్తరింపజేసేవాడు. సంసార వృక్ష స్వరూపుడు. 968 తారహ సంసార సాగరం నుండి తరింపజేసేవాడు. 969 సవిత అందరినీ సృష్టించే పితామహుడు. 970 ప్రపితామహ పితామహుడైన బ్రహ్మకు కూడా తండ్రి. 971 యజ్ఞ స్వరూపుడు. 972 యజ్ఞపతి సమస్త యజ్ఞాలకు అధిష్టాత. 973 యజమానుడై యజ్ఞం చేసేవాడు. 974 యజ్ఞాంగః యజ్ఞ రూపమైన సర్వాయవములు కలవాడు. 975 యజ్ఞవాహన యజ్ఞాలను నడిపించేవాడు. 976 యజ్ఞభృత్ యజ్ఞాలను భరించి పోషించేవాడు. 977 యజ్ఞకృత్ యజ్ఞాలను రచించువాడు. 978 యజ్ఞీ సమస్త యజ్ఞాలు పూర్తి అయ్యే యజ్ఞశేషి. 979 యజ్ఞభుక్ సమస్త యజ్ఞాలకు భోక్త. 980 యజ్ఞ సాధన బ్రహ్మయజ్ఞం జపయజ్ఞం మొదలైన ఎన్నో యజ్ఞాలు సాధనాలుగా చేసుకొని పొందదగినవాడు. 981 యజ్ఞాంతకృత్ యజ్ఞాంతమును చేయువాడు అనగా వాటి ఫలములను ఇచ్చువాడు. 982 యజ్ఞగుహ్యం యజ్ఞాలలో గుప్తంగా ఉండే జ్ఞాన స్వరూపుడు. నిష్కామ యజ్ఞ స్వరూపుడు. 983 అన్నం సమస్త ప్రాణులకు అన్నం అనగా వారికి అన్ని రకాలుగా అన్నం వలె తుష్టిని పుష్టిని కలిగించేవాడు. 984 అన్నాదహ సమస్త అన్నములను తినువాడు కూడా. 985 ఆత్మయోని వేరే ఎవరు కారణుడు లేని స్వయం యోని స్వరూపుడు. 986 స్వయం జాత స్వయంగా ఇచ్ఛానుసారంగా తనంత తానే వ్యక్తమయ్యేవాడు. 987 వైఖానః పాతాళవాసి అయిన హిరణ్యాక్షుని చంపడానికి భూమిని తవ్వినవాడు. 988 సామగాయన సామవేద గానం చేసేవాడు. 989 దేవకీ నందన దేవకీ పుత్రుడు. 990 స్రష్ట అన్ని లోకాలను సృష్టించేవాడు. 991 క్షితీశ పృథ్వీపతి. 992 పాపనాశన స్మరణం కీర్తనం పూజనం ధ్యానం మొదలైనవి చేయడం వలన సమస్త పాప సమూహాన్ని నశింపజేసేవాడు. 993 శంఖభృత్ పాంచజన్య శంఖాన్ని ధరించినవాడు. 994 నందకమనే ఖడ్గాన్ని ధరించినవాడు. 995 చక్రి సుదర్శన చక్రాన్ని ధరించినవాడు. 996 శారంగమనే ధనుస్సును ధరించినవాడు. 997 గదాధర కౌమోదకి అనే గదను ధరించినవాడు. 998 రథాంగపాణి భీష్ముని ప్రతిజ్ఞను నిలపడానికి సుదర్శన చక్రాన్ని చేతి యందు పట్టుకున్నవాడు. 999 అక్షోభ్య
ఎవరి చేతను క్షుభితుడు కానివాడు, భయాక్రాంతునిగా చేయబడనివాడు. 1000 సర్వప్రహరణాయుధ, యుద్ధాదులలో ఉపయోగించే తెలియని ఆయుధాలన్నింటినీ ధరించేవాడు. ఇక్కడ 1000 నామాలు పూర్తి అయ్యాయని చూపడానికి చివరి నామం రెండవసారి వ్రాయబడింది. మంగళవాచకం కాబట్టి ఓంకారం స్మరించబడింది. చివర నమస్కారంతో భగవంతుని పూజ చేయబడింది. ఈ రీతిగా మహాత్ముడైన కేశవుని యొక్క కీర్తించదగిన 1000 దివ్య నామాలు సంపూర్ణంగా వర్ణించబడినాయి. ఈ విష్ణు సహస్రనామాలను సదా వినేవానికి, ప్రతిదినం దీనిని పారాయణ చేసేవానికి లేదా పఠించేవానికి ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఎక్కడా కూడా ఏ అశుభము జరగదు. ఈ విష్ణు సహస్రనామం పఠించడం వలన లేదా పారాయణ చేయడం వలన బ్రాహ్మణుడు వేదాంత పారగుడు అవుతాడు. అంటే ఉపనిషదర్థం అనే పరబ్రహ్మను పొందుతాడు. క్షత్రియుడు యుద్ధంలో విజయం పొందుతాడు. వైశ్యుడు వ్యాపారంలో ధనం పొందుతాడు. శూద్రుడు సుఖం పొందుతాడు. ధర్మం కోరుకునేవాడు ధర్మాన్ని, అర్థం కోరుకునేవాడు అర్థాన్ని, భోగాలు కోరుకునేవాడు భోగాలను, సంతానాన్ని కోరుకునేవాడు సంతానాన్ని పొందుతాడు. సదా ప్రాతకాలంలో లేచి స్నానం చేసి పవిత్రుడై మనసులో విష్ణువును ధ్యానిస్తూ వాసుదేవుని యొక్క ఈ సహస్రనామాలను చక్కగా చదివినవాడు గొప్ప కీర్తిని పొందుతాడు. జాతిలో గొప్పవాడవుతాడు. అచలమైన సంపదను, అత్యుత్తమ శుభాన్ని పొందుతాడు. అతనికి ఎక్కడా భయం ఉండదు. వీర్యం, తేజస్సు పొందుతాడు. ఆరోగ్యవంతుడు, కాంతిమంతుడు, బలవంతుడు, రూపవంతుడు, సర్వగుణ సంపన్నుడు అవుతాడు. రోగాతురుడు రోగ విముక్తుడుగా, బంధనాలలో చిక్కుకున్నవాడు బంధ విముక్తుడుగా, భయాతురుడు భయ విముక్తుడుగా, ఆపదలో పడినవాడు ఆపద్విముక్తుడుగా అవుతారు. భక్తి సంపన్నుడై ప్రతిదినం ఈ విష్ణు సహస్రనామంతో పురుషోత్తమును స్తుతించిన వాడు త్వరలోనే సంకటాలను దాటగలుగుతాడు. వాసుదేవుని ఆశ్రయించి వాసుదేవ పరాయణుడైన వాడు సమస్త పాపాలు తొలగి విశుద్ధ అంతఃకరణం కలవాడై సనాతన పరబ్రహ్మను పొందుతాడు. వాసుదేవుని భక్తులకు ఎక్కడా ఎప్పుడూ కూడా అశుభం కలగదు. అతనికి జన్మ మృత్యు జరావ్యాధుల భయం కూడా ఉండదు. శ్రద్ధాపూర్వక భక్తిభావంతో ఈ విష్ణు సహస్రనామాన్ని పఠించిన వాడు ఆత్మసుఖం, క్షమ, లక్ష్మి, ధైర్యం, స్మృతి, కీర్తి పొందుతాడు. పుణ్యాత్ములైన పురుషోత్తముని భక్తులకు ఏ రోజున కోపం రాదు, ఈర్ష్య కలుగదు, లోభం అంకురించదు. అతని బుద్ధి ఎప్పుడూ మలినం కాదు. స్వర్గం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర సహితమైన ఆకాశం, దశ దిశలు, భూమి, మహాసాగరం ఇవన్నీ మహాత్ముడైన వాసుదేవుని వీర్యంతో నిండి ఉన్నాయి. దేవతలు, దైత్యులు, గంధర్వులు, యక్షులు, సర్పాలు, రాక్షసులు వీరితో కూడిన స్థావర జంగమ రూపమైన ఈ సంపూర్ణ జగత్తు శ్రీకృష్ణ భగవానునికి వశమై యథాయోగ్యంగా నడుచుకుంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, సత్వం, తేజస్సు, బలం, ధైర్యం, క్షేత్రం అనగా శరీరం, క్షేత్రజ్ఞుడు అనగా ఆత్మ ఇవన్నీ వాసుదేవుని రూపాలని వేదాలు చెప్తున్నాయి. సమస్త శాస్త్రాలలో ఆచారమే మొదటిదని చెప్పబడుతోంది. ఆచారం వలననే ధర్మం పుడుతోంది. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ఋషులు, పితరులు, దేవతలు, పంచమహాభూతాలు, ధాతువులు, స్థావర జంగమాత్మకమైన యావత్ ప్రపంచము ఇవన్నీ నారాయణుని నుండే పుట్టాయి. యోగం, జ్ఞానం, సాంఖ్యం, విద్యలు, శిల్పం మొదలైన కర్మలు, వేదాలు, శాస్త్రాలు, విజ్ఞానం ఇవన్నీ విష్ణువు నుండే ఉత్పన్నమైనాయి. అనేక రూపాలుగా విభక్తమై భిన్న భిన్న భూతాల యొక్క అనేక రూపాలను ధరించిన వాడు, ముల్లోకాలలో వ్యాపించి అన్నిటినీ అనుభవించేవాడు, సమస్త విశ్వానికి భోక్త అయిన వాడు, అవ్యయుడైన ఆ విష్ణువు ఒక్కడే. పరమ శ్రేయస్సును, సుఖాన్ని పొందగోరిన వాడు వ్యాస భగవానుడు చెప్పిన ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. విశ్వేశ్వరుడు, జగదుత్పత్తి స్థితిలయాలకు కారకుడు, జన్మరహితుడు, కమలలోచనుడు అయిన విష్ణు భగవానుని భజించిన వారు ఎప్పుడూ పరాభవం పొందరు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ అర్పణమస్తు. సద్గురు చరణారవిందార్పణమస్తు.